పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. అజయ్ బాబు గారు, పాస్టర్ అజయ్ బాబు గారి వల్ల ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఇలాంటి మతపరమైన గొడవలు ఎప్పుడో అల్లకొల్లాలంగా బాగా జరిగాయి, కానీ మధ్యలో కొంత ప్రశాంతత వచ్చింది. ఎంతోమంది ప్రాణత్యాగాలు అయ్యాయి, ఎంతోమంది మధ్యలో సామరస్యాలు చేసిన తర్వాత కొంత ప్రశాంతత అయితే వచ్చింది. ఎవరి మతం వాళ్ళు పాటించుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు మొదలవుతున్నాయి అన్న సిచ్యువేషన్ ఒకటైతే వస్తుంది. భారతదేశంలో మతపరమైనటువంటి గొడవలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం భారతీయ జనతా పార్టీ. నమ్ముకున్న దేవుడి గురించి ఎక్కడైనా నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చు. వాక్ స్వాతంత్రం కూడా ఉంది, మత స్వాతంత్రమే కాదు, మాట్లాడే స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం ఉంది. పర్టికులర్గా దేవుడిని మాట్లాడుతున్నప్పుడు నేను ఇప్పుడు జీసస్ గురించి వస్తాను. మీరు కూడా ముగ్గురు చెప్తారు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు ప్రభు. ఎలా మీకు ముగ్గురు ఉన్నారు కదా అని మీరు అంటారు. దీనికి నేను ఫస్ట్ సమాధానం చెప్తాను. మీరు ఎప్పుడైనా ఐసుగడ్డను చూసారా మేడం? ఐసుగడ్డ, ఆ గడ్డ కొంచెం ఎండకి కరిగితే అది నీరులాగా వెళుతుంది. అదే ఐసుగడ్డలో నుంచి వచ్చే నీరు కొన్ని చోట్ల ఆవిరిగా మారుతుంది. ఇందుట్లో ఐసుగడ్డ నిజమా, నీరు నిజమా, ఆవిరి నిజమా? అంటే ఇప్పుడు ఆ నాగరికతలో ఉన్న వాళ్ళే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అంటే దేశ మూల నివాసులు వీళ్ళందరూ బ్రాహ్మణులు, క్షత్రియులు, వయసులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ ఆర్యో ఇండియన్స్. వీళ్ళందరూ కూడా ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి ఈ దేశం మీదకి దండెత్తుకొని వచ్చిన వాళ్ళు. ఈ మాటలు మాట్లాడితే సమాధానం చెప్పాల్సి వచ్చిందని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏంది శ్రీరామ్? చుట్టూ చేరతారు, పెద్ద పెద్దగా కేకలు పెడతారు. అంటే బెదిరిస్తున్నారా? జై శ్రీరామ్ పెడతారు. ఆయన చచ్చిపోయిన వాడికి చేయండి. భూమి మీద నేను మనసులోనో లేకపోతే నేను ఒక ఆకారాన్ని సృష్టించుకోను, దేవుడు అనుకొని నేను ఈ దేవుడు సాక్షిగా, లేకపోతే మీరు అంటారు కదా మట్టి ముద్ద, ఈ మట్టి ముద్ద సాక్షిగా నేను నీతిగా నిజాయితీగా బతుకుతాను అంటారు. ఇప్పుడు అది తప్ప? ఇప్పుడు నా దేవుడు అదే విషయం చెప్తున్నాను. నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరిదో ఒక విగ్రహం కనబడితే ఆ విగ్రహం చేయబట్టుకొని నాన్న నాన్న అని నేను ఏడుస్తుంటే మా నాన్న వచ్చి నెత్తి మీద పెట్టుకొట్టాడు నన్ను. నిన్ను కన్నదేవుడు రా, ఎవరిని పట్టుకుని నాన్న అంటున్నావు అని. మరి కామం తప్పైందా? కామం ఎప్పుడూ తప్పు కదమ్మా. భార్యాభర్తలు ఇద్దరు శారీరకంగా కలవడం అనేది చాలా పవిత్రం. మరి రాముడు పిల్లల్ని కన్నా తప్పు కాదమ్మా. రాముడు సీతతో కాపురం చేయడం తప్పు కాదు, ఇద్దరు పిల్లల్ని కండం కూడా తప్పు కాదు. కానీ ఆయన దేవుడు అని చెబుతున్నారే, అదే సమస్య ఇక్కడ. మీరు పుట్టుకతో క్రిస్టియన్ కాదు, అండ్ మీరు దళితులు కాదు, వాళ్ళకు గొంతుగా మారారు. ఇది నాకు అంటే నేను ఈ కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీ మీరు అయి ఉంటారు కాబట్టి ఇంత గొంతు బయటకు వచ్చింది అనుకున్నాను. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఆ పుట్టుకతో మీరు హిందూ అండ్ మీరు దళితులు కాదు. అందుకోసం ఈ ప్రస్తావన తెచ్చాను. ఒక్కసారి మీరు వారికి గొంతుగా మారాలని దళితులకి ఎందుకని అనుకున్నారు? ఏ మనిషి పుట్టుకతో క్రైస్తవుడు కాదు, ఏ మనిషి పుట్టుకతో బ్రాహ్మణ మతానికి చెందినవాడు కాదు, ఏ మనిషి పుట్టుకతో ఇస్లాం వ్యక్తి కాదు. నమస్తే వ్యూయర్స్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ని, లేదా ఆ కేటగిరీ ఆఫ్ గెస్ట్ని ఇంతకుముందు నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు. ఇవాళ మొట్టమొదటిసారిగా నేను ఈ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడబోతున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ ప్రస్తావన మీద చాలా వీడియోస్ వస్తున్నాయి. అందులో ఇప్పుడు నా ఎదురుగా ఉన్న గెస్ట్, వీరి గలం డిఫరెంట్గా ఉంది, వీరి గొంతు డిఫరెంట్గా ఉంది, వీరి వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ అనేది డిఫరెంట్గా ఉంది. సో నేను ఒకసారి వీరి ఒపీనియన్ ఏంటి ఇప్పుడు జరుగుతున్న వాటి అన్నిటి మీద, తనది తప్ప ఎదుటివారిది తప్ప, అసలు హోల్ టాపికే డిస్కషన్ అనేది అనవసరమా అనేది వాళ్ళు నేను మాట్లాడతాను వారితోటి. అజయ్ బాబు గారు, పాస్టర్ అజయ్ బాబు గారి వల్ల ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నేను పిలిచినప్పుడు మీరు కాదనకుండా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నన్ను పిలవడం, సుమన్ టీవీ వాళ్ళు ఇన్వైట్ చేయడం నిజంగా అది నాకు గౌరవం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని నేను ముందు నుంచి ఆలోచించాను. ఇప్పుడు కొన్ని వీడియోస్ మీవి కొన్ని తీవ్ర స్థాయికి వెళ్ళాయి అన్నమాట, వాదనలు. ఒక వీడియో, 2 వీడియో, 3 వీడియోలు ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక 5-6 వీడియోల తర్వాత ఏంది గోలా అనిపించింది మేడం. మీకు తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, మీకు ఎక్కడైనా నా గొంతు సరిపోవట్లేదు, లేకపోతే నేను చెప్పాలనుకున్న పాయింట్ వీళ్ళకి అర్థం కాదు, అసలు ఇదంతా ఎందుకు అని మీకు అనిపించిందా? లేదు మేడం.
ఆకలితో ఎవరైనా ఒక ముద్ద పెడితే బాగుండు అని ఎదురు చూసే వ్యక్తి కష్టం కడుపు నిండిన వాడికి అర్థం కాకపోవచ్చు, కానీ అలాంటి పరిస్థితుల్లోంచి వచ్చిన వాడికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు చెట్టు క్రింద ఎండకి వానకి తడిచేవాడికి ఒక చుట్టుగుడుసు కోసం ఉండే ఆలోచన అద్దాల మేడలో ఉండేవాడికి ఎప్పటికీ అర్థం కాదు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ఈ దేశ పౌరులుగా బ్రతుకుతూ కూడా నచ్చిన దేవుణ్ణి నమ్ముకున్నామని, నచ్చిన మతాన్ని స్వీకరించామని గౌరవంగా చెప్పుకోలేని పరిస్థితి. కొడుతున్నారు అంతే, లిటరల్లీ వచ్చి కొడుతున్నారు, తిడుతున్నారు, వీలైన చోట చంపేస్తున్నారు, కుదరకపోతే బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నారు, ఖురాన్ గ్రంథాలను చించేస్తున్నారు. భారతదేశం ఎప్పుడూ చూడని విధంగా ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు, కొంగులు పట్టుకొని లాగుతున్నారు, జడలు పట్టుకొని లాగుతున్నారు. ఎంతో భక్తితో శ్రద్ధతో దేవాలయంలో కూర్చొని జై శ్రీరామ్ అనాల్సిన భక్తులు ఇవాళ ఇతర మతాలను శత్రువుల్లాగా చూపిస్తూ వాళ్ళని కొడుతూ వాళ్ళని అవమానిస్తూ ఉన్మాదంతో ఆ కేకలు పెడుతున్నారు. తప్పనిసరిగా ఈ దేశంలో ఏం జరుగుతుందో, ఎవరు బాధతో అరుస్తున్నారో, ఎవరు ఉన్మాదంతో కొడుతున్నారో ప్రజలందరికీ తెలియాలి. దానికోసం ఈ గొంతు 10 ఇంటర్వ్యూలు ఏంటి మేడం, బ్రతికున్నంతకాలం మాట్లాడతాను. ఇలాంటి మతపరమైన గొడవలు ఎప్పుడో అల్లకొల్లోలంగా బాగా జరిగాయి, కానీ మధ్యలో కొంత ప్రశాంతత వచ్చింది. ఎంతోమంది ప్రాణత్యాగాలు అయ్యాయి, ఎంతోమంది మధ్యలో సామరస్యాలు చేసిన తర్వాత కొంత ప్రశాంతత అయితే వచ్చింది. ఎవరి మతం వాళ్ళు పాటించుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు మొదలవుతున్నాయి అన్న సిచ్యువేషన్ ఒకటైతే వస్తుంది. ఈ ఘనతంతా భారతీయ జనతా పార్టీకి చెందుతుంది మేడం. ఈ క్రెడిట్ ఇంకెవరికి ఇవ్వలేము. భారతదేశంలో మతపరమైనటువంటి గొడవలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పార్టీనే నడుపుతూ ఉంది. 1925లోనే ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ఏర్పడింది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆ సంస్థ 2025 సంవత్సరం నాటికి భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చాలి అన్న నినాదంతో వాళ్ళు ఒక పర్సనల్ ఎజెండా రాసుకున్నారు. ఆ ఎజెండాని అమలు చేసే క్రమంలో వాళ్ళకు ఒక రాజకీయ పార్టీ అవసరమైంది అధికారాన్ని చేజెక్కించుకోవడానికి. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రజల కోసం ఏదైనా మేలు చేస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారు, కానీ ఇక్కడ చేయడానికి ఏమీ లేదు కదా. ఒక్కసారిగా అందలం ఎక్కాలి అని అంటే సెన్సిటివ్గా మతం కానీ కులం కానీ ప్రాంతం కానీ చాలా సెన్సిటివ్ విషయాలు మేడం. భారతదేశం మొత్తాన్ని ఇప్పుడు జై తెలంగాణ అంటే తెలంగాణని మాత్రమే కలపచ్చు, జై మాదిగ అంటే మాదిగని మాత్రమే కలపచ్చు, జై రెడ్డి అంటే రెడ్డిని మాత్రమే కలపచ్చు. కానీ జై హింద్ అన్నారనుకోండి, భారతదేశంలో హిందువులందరినీ కూడా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ కులాలకు చెందిన వారైనా ఒక ఘాటు కిందకి తీసుకొచ్చి వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకోవచ్చు. ఈ వ్యూహంతో భారతీయ జనతా పార్టీని వాళ్ళు ఏర్పాటు చేశారు. అధికారంలో ఒకవైపు పార్టీని తెచ్చుకోవడం కోసం కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా ఆర్ఎస్ఎస్ చేస్తుంది. గమనించండి, 1925లో ఆర్ఎస్ఎస్ని ఏర్పాటు చేశారు. 1947 వరకు కూడా పెద్ద ఎత్తున స్వతంత్రం కోసం భారతదేశంలో సంగ్రామం జరిగింది. ఎంతోమంది భగత్ సింగ్ కావచ్చు, లేకపోతే సీతారామరాజు కావచ్చు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, లాలా లజపతి రాయ్ గారు కావచ్చు, ఎంతోమంది దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి చచ్చిపోయినటువంటి ఆ కాలంలో 1925లోనే ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ ఒక్కసారి కూడా ఇంత పెద్ద స్వతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. ఇక్కడ భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాడి చేతుల్లో నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఈ దేశంలో ఉండే ప్రతి ప్రాంతం, ప్రతి కులం, ప్రతి మనిషి కూడా వీటన్నిటికీ అతీతంగా కొట్లాడుతున్న సమయంలో ఆర్ఎస్ఎస్ కనీసం ఒక్కసారి కూడా దేశానికి స్వతంత్రం కావాలని అడగలేదు, దేశ స్వతంత్రం కోసం పోరాడలేదు, దేశం కోసం ఒక్కరు కూడా బలిదానం చేయలేదు. అలాంటి ఆర్ఎస్ఎస్ అంతవరకు ఎందుకు మేడం, జాతీయ జెండాకి కనీసం నమస్కరించడానికి కూడా ఇష్టపడరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. భారత జాతీయ జెండాకి నమస్కరించడానికి ఇష్టపడలేదు వీళ్ళు చాలా కాలం పాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇవాళ అధికారాన్ని చేతుల్లోనికి తీసుకుని కేవలం అధికారమే పరమావధిగా భయంకరమైనటువంటి గొడవలు చేస్తున్నారు భారతదేశంలో. పెద్ద ఎత్తున గొడవలు చేయడానికి ప్రధానమైన కారణం వీళ్ళే. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు మేడం వాళ్ళు, మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు. ఒక సవాలే విసిరారు వాళ్ళ భారతదేశ ప్రజల ముందు. భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఆర్ఎస్ఎస్ విసిరిన సవాల్ ఉంది. దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత వాళ్ళ ప్రతి ప్రజాస్వామ్యవాది మీద ఉంది. ఇవాళ క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామంటున్నారు. ఓటు హక్కును ఎలా రద్దు చేస్తారు అని అడగాల్సిన కనీస బాధ్యత ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల మీద ఉంది. ఇవాళ దేశాన్ని హిందుస్థాన్గా మారుస్తామంటున్నారు. చాలామంది అంటున్నారు అది సాధ్యమయ్యే పని కాదు బ్రదర్ అంటున్నారు, కానీ వాస్తవం ఏంటంటే ఇండియా అనే పేరుని తీసేసరిగా, పార్లమెంట్లో తీసేసారా లేదా?
ఇండియా ప్రపంచంలో మనం ఏ దేశానికి వెళ్ళినా మీది ఏ దేశం అంటే ఇండియా అని చెప్తాం, అలా మనల్ని గుర్తుపడతారు. కానీ ఇప్పుడు ఇండియా అని చెప్పుకునే అవకాశం కూడా లేదు మనకి. ఆ పదం తీసేశారు కదా, ఆ పదాన్ని తొలగించేసేసారు. ఇప్పుడు హిందుస్థాన్గా మారుస్తాను అని అంటున్నారు. పర్టికులర్గా ఈ దేశం హిందువులకు మాత్రమే, ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి, వీళ్ళందరికీ కూడా రాముడు నాయకుడు, రాముడికి జయగొట్టేవాడే భారతదేశంలో బ్రతకాలి, రాముడికి జయగొట్టిన వాడికే ఇక్కడ అన్నం పెడతాం, రాముడికి జయగొట్టిన వాడే ఇక్కడ బ్రతికే హక్కు ఉంటుంది, రాముడికి ఎదురు తిరిగితే బ్రతకనేమో, వాడి క్రైస్తవుడైనా ముస్లిం అయినా అణిగి మనకి బ్రతకాలి, కాదు కూడదు అని అంటే చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఏదైనా చేస్తాం, మేమే దేశభక్తులం, మేమే ఈ దేశాన్ని రక్షించేవారు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ మీరు అంటున్నట్టు క్రిస్టియన్స్ని తొక్కేస్తున్నారు అన్నారు. కానీ ఎక్కడికక్కడ సభలు అయితే జరుగుతున్నాయి, ప్రచారం అయితే జరుగుతుంది కదా, మీకు ఇవన్నీ స్వాతంత్రం ఏంటి? అమ్మా, భారతదేశంలో మనకొక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 24, 25, 26, 27 నుంచి మనకి మత స్వేచ్ఛ హక్కు ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చకపోతే మరొక మతాన్ని స్వీకరించవచ్చు, నమ్ముకున్న దేవుడి గురించి ఎక్కడైనా నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చు. వాక్ స్వాతంత్రం కూడా ఉంది, మత స్వాతంత్రమే కాదు, మాట్లాడే స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం ఉంది. దీంతో పాటు భావ ప్రకటన హక్కు కూడా ఉంది. నా మనసులో నేనేమనుకుంటున్నానో కూడా చెప్పొచ్చు. ఈ 3 హక్కులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది, 18 ఏళ్ళు నిండితే ఎవరైనా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలోనే సుమారు 13 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకొని వచ్చారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లు పేరుతో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, చర్చ్లో మారు మనసు పొందిన వారికి బాప్టిజం ఇస్తారు పాస్టర్స్కి ఆ అధికారాన్ని తీసేశారు. ఇప్పుడు ఎవరైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు బాప్టిజం ఇవ్వండి అని అడిగితే ఒక 2 నెలల ముందే ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ 13 రాష్ట్రాల్లో. రెండో విషయం ఏంటంటే, చర్చిలో ఉండే పిల్లలకి, క్రిస్టియన్ పిల్లలకి పెళ్లి పూజారులు చేయరు, ఇమాములు చేయరు, మా చర్చ్ పాస్టర్సే చేస్తారు, మాకు లైసెన్స్లు ఉంటాయి. ఆ లైసెన్సులు రద్దు చేశారు. పాస్టర్స్ కి పెళ్లిళ్ళు చేసే లైసెన్సులు రద్దు చేశారు, పూర్తిగా రద్దు చేశారు. అదే కదా మేము అడుగుతుంది, లైసెన్సులు రద్దు చేశారు. మూడో విషయం, బైబిల్ పట్టుకొని బయట కనబడితే నిష్కారణంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు, మత మార్పిడి చేయడానికి వస్తున్నారు అని చెప్పి. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సత్తెనపల్లికి సంబంధించిన ఒక పాస్టర్ గారిని దాదాపు 6 నెలల పాటు ఉత్తరప్రదేశ్ జైల్లో ఉంచారు. బైబిల్ పట్టుకొని నేపాల్ నుంచి అతను ఉత్తరప్రదేశ్కి వచ్చాడు, యూపీలో కనపడ్డాడు అని చెప్పి అతను అరెస్ట్ చేశారు నాన్ బైబిల్ కేసు కింద. ఇది మూడో విషయం. నాలుగోది, గృహ కూడికలు జరపడాన్ని పూర్తిగా నిషేధించారు. ఎవరింట్లో కూడా ఆరాధన జరుపుకోవడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరింట్లో వాళ్ళు రామాలయం కట్టుకోవచ్చు, మసీదు కట్టుకోవచ్చు, చర్చి కట్టుకోవచ్చు, ప్రశాంతంగా వాళ్ళ దేవుళ్ళను పూజించుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు ఇళ్లలో గల్లీల్లో జరుగుతున్న ప్రేయర్స్ ని వాళ్ళు చూస్తే నిషేధించారు. జరుగుతున్నాయి కదా, లేవు. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన 13 రాష్ట్రాల్లో ఇవేవి లేవమ్మా. ఐదో విషయం మీతో చెప్తున్నానండి. ఐదో విషయం, కీలకమైన విషయం, గాస్పల్ మీటింగ్స్ని పూర్తిగా రద్దు చేశారు. ఎక్కడ కూడా సువార్త సభలు జరపడానికి వీల్లేదు వాళ్ళ అనుమతి లేకుండా. ఛత్తీస్గఢ్, ఇటు ఛత్తీస్గఢ్ దాకా వచ్చింది, అటు రాజస్థాన్ దాకా వచ్చింది, నెక్స్ట్ ఆంధ్రాలో కాలు పెడితే ఆంధ్ర నుంచి ఆ దరిద్రం మన తెలంగాణకు కూడా వస్తుంది. ఐదో విషయం తల్లి. ఆరో విషయం చెప్తున్నాను, ఎవరైనా ఒక వ్యక్తి బలవంతంగా యేసు ప్రభువుని నమ్మమని చెప్పినట్లుగా ఇంకొక వ్యక్తి కానీ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో, ఆ వ్యక్తిని ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ చేసే కఠినమైనటువంటి రూల్స్ ఆ చట్టంలో పెట్టారు. ఇప్పుడు మీరున్నారమ్మా, నేనున్నాను, మీరు ఒక హిందూ, నేను క్రిస్టియన్, నేనంటే మీకు నచ్చదు సార్, ఈ పాస్టర్ నన్ను మత మార్మని చెప్తున్నాడు సార్ అని మీరు చెప్తే చాలు, దీనికి ఎలాంటి సాక్ష్యాలు అవసరం లేదు, అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు. ఇన్ని రోజులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్షలు ఉండేవి ఈ మత మార్పిడి నిరోధక బిల్లులకి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులను అడ్డుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ బోటకపు బిల్లుల ద్వారా యావజ్జీవ కారాగార శిక్ష అన్నారు. రెండవది, ఎవరైతే యావజ్జీవ కారాగార శిక్ష, వినండి దయచేసి, మైనర్ బాలికల్ని రేప్ చేయడం కంటే ఘోరం, అంతకంటే ఘోరం అమ్మా. అంతవరకు ఎందుకమ్మా, బెంగాల్లో ఒక డాక్టర్ గారిని నిర్దాక్షిణ్యంగా హాస్పిటల్లో ఆవిడ రెస్ట్ తీసుకునేటప్పుడు మానభంగం చేసి ఆ తల్లిని గోడకేసి కొట్టి కాళ్ళు చేతులు ఎముకలు ఇరిగేలాగా చేసి జన్మస్థానం దగ్గర ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించిన వ్యక్తిని యావజ్జీవ కారాగార శిక్ష వేశారు, మరణ శిక్ష వేయాల. ఇప్పుడు మీకు ఒక అతి కీలకమైన విషయం చెప్తాను. నా గుండెల్లో ఉన్న బాధ ఏంటంటే, యావజ్జీవ కారాగార శిక్ష కూడా సరిపోదు, ఇక నుంచి ఎవరైనా సరే మత మార్పిడికి ప్రయత్నిస్తే వాళ్ళకి మరణ శిక్ష అని అనౌన్స్ చేశాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు.
నిన్నగాక మొన్న మన పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మత మార్పిడి నిరోధక బిల్లు ఇప్పటికే ఉంది అక్కడ. యావజ్జీవ శిక్ష సరిపోదు, ఇంకా కఠినమైన శిక్ష అంటే మరణ శిక్ష వైపుగా తీసుకొని వెళ్తున్నాం, మత మార్పిడి జరపడానికి వీల్లేదు అని మాట్లాడు. యూపీలో మేడం, ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్లో దాదాపు 784 మంది పాస్టర్స్ని గ్యాంగ్స్టర్ కేసుల కింద అరెస్ట్ చేశారు. ఇప్పుడు నయీం కావచ్చు, లేకపోతే ఆయన ఎవరు ఉంటారు కదా మేడం, దావుద్ ఇబ్రహీం కావచ్చు, వాళ్ళ మీద పెట్టే కేసులు లాంటి కేసులు పాస్టర్స్ మీద పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే చివరికి మరణశిక్ష అంటున్నారు, ద సేమ్ టైం ఒక 5 నుంచి 10 లక్షల జరిమానా అంటున్నారు. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఒక కేసుకి శిక్ష కూడా విధించారు. వాళ్ళకి పాస్టర్కి పాస్టర్ గారికి వృద్ధాప్యంలో ఉన్నవారు, వాళ్ళు వృద్ధ దంపతులు, 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 20,000 జరిమానా విధించారు. మీరు ఆగుతారా? చెప్పండి ప్లీజ్. మీరు ఆగుతారా? ఆగుతాను. అంటే ఇప్పుడు వీటన్నిటికీ ఏదైతే మేము ఆపడానికి అడిగారు కదా మేడం, మీరు ఆగుతారా అని, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని. ఇక్కడ శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, 20 ఏళ్ల ముసలోళ్ళు ఉన్నారు అని. 20 ఏళ్ల ముసలోళ్ళు ఉన్నారు భారతదేశంలో అని అంటారు కదా. ఇంకొక పెద్ద ఆయన అంటాడు, అగ్గితో కడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని అంటాడు కదా. నేను కూడా ఏమంటాను అని అంటే, అరే బాబు బ్రతికుంటే స్పందించండి. నాకు 40 సంవత్సరాలు మేడం, ఇంకొక 20 ఏళ్ళు బ్రతకడం కూడా కష్టమే. నేను నా హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి ఒకవేళ ఉండొచ్చు, చచ్చిపోవచ్చు. కానీ నాకు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత 4 పిల్లలు చనిపోయాక ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టిన 3 ఏళ్లకు ఒక బాబు పుట్టాడు 13 ఏళ్ళకి. ఆ పిల్లలిద్దరూ చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు 15, 16, 20 ఏళ్ళకు వచ్చేలోపు నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాను, ఎవడు వీళ్ళు నన్ను చంపకుండా వదిలిపెడితే, ఒకవేళ నేను బ్రతుకుంటే. ఆ టైంలో ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దేశం, నా పిల్లల ఫ్యూచర్ ఏంటి అని పడుకుంటే నిద్ర పట్టట్లేదు నాకు. ఇప్పటికే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఆ బిల్లులు ఆంధ్రాలో తెలంగాణలో కానీ వస్తాయి. బీజేపీ ఆంధ్రాలో ఎలాగో మహాకూటమి పేరుతో వచ్చేసింది, తెలంగాణలో కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ కూడా ఆ బిల్లు వస్తాయి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బిల్లులు 13 రాష్ట్రాల్లో వచ్చాయి. ఇప్పుడు దక్షిణ భారత్లో ఉండే మన రాష్ట్రాల మీద కూడా దండయాత్రగా వస్తున్నారు వాళ్ళు. ఒకవేళ ఇక్కడ కూడా వస్తే అసలు క్రైస్తవులు ముస్లింల పరిస్థితి ఆలోచించడానికే భయంగా ఉంది మేడం. కానీ అజయ్ గారు, ప్రపంచంలోనే అత్యధిక మతం ఫాలో అయ్యేది ఏంటి అంటే క్రిస్టియన్ మతమే. అది ప్రపంచంలోనే మీరు అత్యధికంగా ఉన్నప్పుడు ఇంకా బైబుల్ పట్టుకొని మీరు అందరికి చెప్పి వాళ్ళు ఏదైతే అంటున్నారో మత మార్పిడి, ఒకరిని దేవుడు ఈయన అని చూపించాల్సిన అవసరం ఇంకా ఉందంటారా మేడం? ఇప్పుడు విషయం ఏంటంటే, భారతదేశ ప్రజలందరూ బ్రతకడానికి రాజ్యాంగం ఎలా ఉందో క్రైస్తవులందరికీ కూడా బైబిల్ ధర్మశాస్త్రం మేడం. మేము బైబిల్ను నమ్ముతాం. యేసుక్రీస్తు ప్రభు మరణించడం, తిరిగి లేవడం, పరలోకానికి వెళ్ళిపోవడం ఏదో అనుకోకుండా జరిగిన కార్యం కాదు. అది దైవ సంకల్పం. దాని ద్వారానే ఒక మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు సహజంగా గంగా నదిలో మునిగితే పాపాలు పోతాయని నమ్ముతాం. శివుని లింగం మీద ఉండే బూడిద తాకితే పాపాలు పోతాయని నమ్ముతారు. వృషభాన్ని కానీ కృష్ణ జింకను కానీ బలిస్తే పాప క్షమాపణ జరుగుతుంది, ఎద్దును బలిస్తే అని వాళ్ళు నమ్ముతారు. పురాణాలు ఎన్నో బలులర్పులు, ఇంకా బలి అర్పణలతో పాటు వాళ్ళు చాలా యాగాలు కూడా చెప్పారు. అశ్వమేధ యాగం ఉన్నారు, నరమేధం కూడా చెప్పారు. మనుషులను బలిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి పాప క్షమాపణ కోసం. కానీ పాప క్షమాపణ వీటిలో దేని ద్వారా రాదు. అది కేవలం దైవపుత్రుని మరణం, ఆయన బలియాగం వల్ల మాత్రమే కలుగుతుంది అని బైబిల్ చెప్తుంది. కొత్త నిబంధన కానీ పాత నిబంధనలో బలులు ఉన్నాయి కదా, బలులు ఉన్నాయి కదా పాత నిబంధనలు కూడా. ఆ బలులన్నీ కూడా క్రీస్తు బలికి నేడగా ఉండేవి. అయితే విషయం ఏంటంటే, ఇంత మంచి విషయం తెలిసాక సహజంగా ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నాను మేడం, నిప్పు పెట్టుకున్నాను, 1 గంటకో 2 గంటలకు చచ్చిపోతాను. కానీ ఒంటి మీద పెట్రోల్ పోసుకున్న తర్వాత నిప్పు మండుతూనే ఉంటుంది, నొప్పి పెరుగుతూనే ఉంటుంది, కానీ చచ్చిపోను, ఇలాగే ఉండాలి లెక్కలేనన్ని సంవత్సరాలు అని అంటే దాన్నే నరకం అంటారు మేడం. అగ్నిగుండంలో ఆత్మ శరీరం పడిన తర్వాత ఆత్మకి శరీరానికి చావు అనేది ఉండదు, ఆ నొప్పి తీరదు, ఆ వేదన తట్టుకోలేరు. అంత భయంకరమైన శిక్ష అనేది పాపానికి ప్రతిఫలంగా ఉంది అగ్నిగుండం అనేది. కనుక మనిషి భూమి మీద ఉన్నప్పుడే పాప క్షమాపణ పొందుకొనే మరణించాలి. కాబట్టి పాప క్షమాపణ అనేది క్రీస్తు శిలువ యాగంలో మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు అని మాకు బైబిల్ చెప్పినప్పుడు మేమేం చేస్తామంటే, ఈ విషయాన్ని అందరికీ చెప్పమని క్రీస్తు చెప్పారు మాకు. అందరికీ, వారు ఎవరైనా పర్లేదు, మతం మార్చమని చెప్పాల. బలవంతంగా ఇంట్లోకి వెళ్ళిపోయి తల మీద గన్ను పెట్టో, పేక మీద కత్తి పెట్టో, ₹1,00,000 ఇచ్చో, సిమెంట్ కట్టలు ఇచ్చో, పాత బట్టలు ఇచ్చో మతం మార్చండి అని చెప్పాల. విషయం చెప్పండి. నమ్మాడా పరలోకానికి వస్తాడు, వాడి జీవితం మారుతుంది. నమ్మలేదా
ఆ సమయంలో తీర్పులో నిలబడ్డప్పుడు శిక్షను పొందుతాడు అని చెప్పారు. మేము వినాలి కదా. ఖచ్చితంగా మాకు క్రీస్తు చెప్పినప్పుడు ఇంత మంచి విషయం నాకు తెలుసు మేడం, నేను మీతో చెప్పాలి. అందుకే దాన్ని సువార్త అంటారు, మంచి వార్త అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తికి పాప క్షమాపణ ఉంది, అతను అగ్నిగుండానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అతను ఖచ్చితంగా పరలోకానికి వెళతాడు, అతను మళ్ళీ సమాధిలోంచి తిరిగి లేచే రోజు ఒకటి ఉంది అన్నదే సువార్త. ఈ మంచి విషయం మేము చెబుతాం. మేము చెప్పినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, మీరు ఎందుకు ప్రచారం చేస్తారు? మేమెవరూ ప్రచారం చేయట్లేదు కదా, మా హిందువులు ప్రచారం చేయట్లా, మా ముస్లిమ్స్ ప్రచారం చేయట్లా, మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని అంటే, మీకు అలా ప్రచారం చేయమని మీకు కృష్ణుడు చెప్పలా, రాముడు చెప్పలా, విష్ణువు చెప్పలా. అలా ప్రచారం చేయమని మీకు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పలా. కానీ మాకు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, సర్వ సృష్టికి చెప్పండి ఈ విషయం అన్నారు. మేము క్రీస్తుని నమ్మినప్పుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కులు ఉన్నాయి, భావ ప్రకటన హక్కు ఉంది, మత స్వాతంత్రపు హక్కు ఉంది, వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది. మేము ఉపయోగించుకుంటున్నాం, ఇందులో తప్పే ఉంది. కరెక్ట్. మీరు ఫాలో అవుతున్న గ్రంథాన్ని బట్టి మీరు చెప్పేది కరెక్ట్. బలవంతంగా పాంప్లెట్లు పెట్టి వెళ్ళిపోవడం, బలవంతం అనేది ఏదైనా తప్పే మేడం. ఇప్పుడు మీకు ఇష్టం లేదు మేడం, వెళుతూ ఉంటే ఒకటి చేయి పట్టుకుని పాంప్లెట్ ఇచ్చాడు అనుకోండి, వాడిని అక్కడే నడు రోడ్డు మీద గుడ్డలోడు తీస్తానొచ్చు, వాడు పాస్టర్ అయినా ఎవడైనా. బలవంతం అనేది ఏదైనా తప్పే. మీకు ఇష్టం లేదు మేడం, పోవయ్యా బయటికి పో అన్న తలుపు కొట్టి బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి ఎవడైనా పాంప్లెట్ ఇచ్చాడు అనుకోండి, వాడిని చెట్టుకు కట్టేయండి. బలవంతంగా ఏ పని చేయకూడదు, ఇష్టపూర్తిగా. ఇంకొకటి అంతవరకు ఎందుకు మేడం, నేను లా చదువుకున్నాను ఇక్కడే పడాల రామారెడ్డి లా కాలేజ్లో. మా లీగల్ లాంగ్వేజ్ ప్రొఫెసర్ గారు నాతో చెప్పిన వాటిని మర్చిపోలేను ఇప్పుడు. ఎవరైనా సరే అనుమతి లేకుండా నీ ఇంట్లోని కూడా రావడానికి వీల్లేదు. మీ ఇంటి గేటు దాటి, అందుకే చాలా మంది గేట్ కాడ నిలబడి లోపలికి రావచ్చా అని అడుగుతారు. వితౌట్ పర్మిషన్ లోపలికి ఎంటర్ అవుతే అది ట్రెస్ పాస్ అంటుంది, అక్రమంగా ప్రవేశించడం. దానికి జైలు శిక్ష పడుతుంది, అది కేసు. ఎవడు పడితే వాడు ఇంట్లోకి రావడానికి ఉండదు. అందుకే రోడ్ల మీదో వీధుల్లోనో తెలిసిన వాళ్ళకు పాంప్లెట్లు ఇస్తూ ఉంటారు. మీకు నచ్చలేదు మేడం, నాకు ఇవ్వకండి అమ్మా ఇంకోసారి అని చెప్పండి, అయిపోతుంది. కానీ దానికి కొట్టాలా, దానికి తలలు బాలు కొట్టాలా, కొంగులు పట్టుకొని లాగేలా. తాడిపత్రిలో అయితే మేడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హెబ్రోన్ అనే ఒక మినిస్ట్రీకి సంబంధించిన పాస్టర్లు సువార్త ప్రచారానికి బయటకు వెళ్ళినప్పుడు పాస్టర్ల కొంగులు పట్టుకొని జళ్ళు పట్టుకొని లాగారు కొంతమంది రెడ్లు. లాగినప్పుడు పాస్టర్స్ అడిగారు, గొడవ అయింది అక్కడ. అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా మేడం, మీరు ఒక ఆడబిడ్డ నేను అనకూడదు, మీకు డబ్బులు సంపాదించుకోవడం చేతగాక వీధుల్లో తిరుగుతున్నారు, ఇలాగే అన్నారు లిటరల్లీ. మీ పెళ్ళాలను మా దగ్గరకు పంపించండి, మీకు డబ్బులు ఇస్తాం, ఇంటికి పోండి అని చెప్పారు మేడం. అలా మాట్లాడొచ్చా? అంత దారుణంగా మాట్లాడతారా మేడం? అది బలవంతం కదా. ఇంకొంతమందిని అయితే బలవంతంగా ఈడ్చుకొని గుడి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి రామాలక్ష్మణ్ జానకి జేబోలో హనుమానికి అనుకుంటా బొట్లు పెట్టి బైబిల్ను మురిక్కాలలో ఇసిరి పాస్టర్స్ని పట్టుకొని కొట్టిన సందర్భాలు ఎన్ని చూపించమంటారు నన్ను? అది బలవంతం కాదా? గర్వాపసి పేరుతో క్రీస్తుని నమ్ముకున్న, ఇప్పుడు క్రీస్తుని నమ్ముకోవడానికి భారతదేశంలో ప్రధానమైన కారణం వివక్ష మేడం. ఎక్కువగా మాలమాదిగలే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకునేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు రెడ్లు, చౌదరీలు, అందరూ ఉన్నారు కదా, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. దానికి రీజన్ కూడా మేడం, మాలమాదిగలే అంటరాని వాళ్ళు అన్నారు, గుళ్ళోనికి రావద్దన్నారు, బళ్ళలోనికి రావద్దన్నారు. అంబేద్కర్ గారిని కూడా బడి బయటే కూర్చోబెట్టారు, లోపలికి రానిలా. వాళ్ళు వేదాలు ఎప్పుడైనా వింటే చెవుల్లో శేషాలు పోసారు, దైవ గ్రంథమైన వేదాలు వింటే చెవుల్లో శేషాలు పోసారు, నాలుకలు కోసారు చదివితే. ఒక వ్యక్తి శంభూకుడు అనే వ్యక్తి తపస్సు చేస్తుంటే శ్రీరాముడు ఆయన తలను నరికాడు. నువ్వు ఒక శూద్రుడివి, నువ్వు ఎలా తపస్సు చేస్తావు అని. మీరు గమనించండి, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఎస్సీ కాలనీలో ఉంటుంది, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎస్సీ కాలనీలో ఉంటుంది, ఇందిరాగాంధీ గారి విగ్రహం ఎస్సీ కాలనీలో ఉంటుంది. కానీ అంబేద్కర్ విగ్రహం ఏ రెడ్డి గారి కాలనీలో ఉండదు, అంబేద్కర్ గారి విగ్రహం ఏ కమ్మగారి కాలనీలో ఉండదు, అంబేద్కర్ విగ్రహం ఏ బీసీ కాలనీలో కూడా ఉండదు. అది పెట్టాలంటే పెద్ద ఎత్తున గొడవ. అంబేద్కర్ పేరు పెడితే కోనసీమ జిల్లా తగలబడ్డట్లుగా తగలబడే పరిస్థితి. ఈనాటికి వివక్ష. నిన్నగాక మొన్న చెన్నైలో ఒక దళిత విద్యార్థి బుల్లెట్ వేసుకొని కాలేజ్కి వచ్చాడని చెప్పి తోటి విద్యార్థులు అతను 2 చేతులు నరికారు కదా, 1 month కూడా కావట్లేదు, అతను 2 చేతులు నరికారు, 2 చేతులు తెగి కింద పడ్డాయి. అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళితే బుల్లెట్ వేసుకొని ఒక మాదిగోడివి నువ్వు మా కాలేజీకి వస్తావని చెప్పి అతని ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. ఈ రోజు కూడా జరుగుతున్నాయి మేడం, ఇవాటికి కూడా జరుగుతున్నాయి కదా. గుళ్ళోకి వస్తే ఇప్పుడు బొడ్రాయి దగ్గరకు వద్దామనంటే బొడ్రాయి మైలుపడిద్ది అంటున్నారు. కొంతమంది అయితే గుళ్ళో ఉండే లింగాలను దాస్తున్నారు, కొంతమంది అయితే ఏకంగా గుళ్ళకి తాళాలు వేస్తున్నారు. అంతవరకు ఎందుకు మేడం? భారతదేశ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు రామ్నాథ్ కోవింద్ గారు. తన భార్యని పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళడానికి వెళితే మెట్ల మీద కూర్చోబెట్టి పూజ చేసానికి పంపించారు ఉపరాష్ట్రపతిని. వాస్తవం కాదా ఇది? కాదని ఎవరైనా చెప్పగలరా? అంతవరకు ఎందుకు మేడం? సంగీత బ్రహ్మ ఇళయరాజా
మొన్న ఆ మధ్య తమిళనాడులో గుడిలోనికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తే పూజారులు బయటికి నెట్టుకుంటూ తీసుకొని వచ్చారు. అంతవరకు ఎందుకు మేడం? ఇప్పుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కొత్త పార్లమెంట్ భవనాన్ని ఓపెన్ చేసేటప్పుడు స్కర్ట్లు వేసుకొని తిరిగే ఆడబిడ్డలను కూడా బాలీవుడ్ నుంచి పిలిపించారు, కానీ ఆ తల్లిని మాత్రం పార్లమెంట్ భవనం ఓపెనింగ్కి పిలవాలి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆవిడ ఒక విధవరాలు, ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి. ఇంత వివక్షను మీ దగ్గర పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువు అందరినీ కూడా కన్నబిడ్డలు ఎవరు 4 బిడ్డలు ఉంటే 4 సమానంగా చూసినట్లు ఆయన అందరినీ గుండెలకు అద్దుకున్నాడు. ఆయన దగ్గరికి వెళుతున్నారు. మీరు మా దగ్గరే ఉండాలి, మీరు చచ్చినా బ్రతికినా మా కాళ్ళ కిందే ఉండాలి, మేము చెప్పినట్టే వినాలి, మా వివక్షకు మీరు బలి కావాలి, ఇట్లా కాదు అని చెప్పి మీరు వేరే మతాన్ని నమ్ముకుంటే మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం. రౌడీజమా? బెదిరిస్తున్నారా? చట్టబద్ధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? క్రీస్తుని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను వినండి మేడం, ఇది జీర్ణించుకోగలిగితే అందరూ అంటే వాళ్ళు రానివ్వలేదు కాబట్టి అట్లా కాదు మేడం, కదా ఆల్టర్నేటివ్ చూసుకోరా. ఇంక చిన్న విషయం చెప్తాను మేడం, ఇప్పుడు ఎందుకు క్రైస్తవులను కొడుతున్నారు అంటే ఇది బలవంతంగా మార్పిడి కాదు, రానివ్వలేదు కాబట్టి నేను ఒక దేవుని ఎత్తుకున్నాను. సరే, వాళ్ళనంటే బలవంతం మార్పిడి అందాం మేడం, అందాం. కలవర్ టెంపుల్ సతీష్ ఉన్నాడు హైదరాబాద్ లో, కాపు కమ్యూనిటీ అనుకుంటా. ఆయన ఎవరు బలవంతంగా మార్చారు? షర్మిలారెడ్డి గారి భర్త ఉన్నాడు అనిల్ గారు, ఆయన బ్రాహ్మణు, ఆయన ఎవరు బలవంతంగా మార్చారు? ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన ఒక బ్రాహ్మణు, ఆయన ఎవరు బలవంతంగా మార్చారు? పరావస్తు సూర్యనారాయణ గారు, ఆయన బ్రాహ్మణ పండితుడు, ఆయన ఎవరు బలవంతంగా మార్చారు? ఇవాళ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే, ఆయన ఎవరు బలవంతంగా మార్చారు? ఇవాళ బలవంతంగా మార్చడం ఏముంది మేడం? అది తప్పు మేడం. మీ మనసుకు నచ్చింది మీరు మారుతున్నారు అంతే. అంతవరకు ఎందుకు మేడం? డిగ్రీలో ఉన్నప్పుడు నేను బీర్లు తాగేవాడిని. ఈ రోజుల్లో మేడం బలవంత మార్పిళ్ళు అవుతాయా? జరగదు మేడం. డిగ్రీలో ఉన్నప్పుడు బీర్లు తాగేవాడిని, తప్పని తెలిసిన తర్వాత మందు తాగడం వదిలిపెట్టాను, మారాను నేను. నువ్వు అప్పుడు తాగేవుగా, ఇప్పుడు ఎందుకు తాగమంటే నా ఇష్టం అది. ఒక స్కూల్లో నా పిల్లలు ఉన్నారు మేడం, స్కూల్లో పిల్లలకి మంచిగా విద్య నేర్పట్ల, ఇంకో స్కూల్లో మార్పిస్తాను, నా ఇష్టం అది. ఒక గవర్నమెంట్ మొన్నటిదాకా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంది, వాళ్ళ పద్ధతి నచ్చల జనాలకి, రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, అది ప్రజల ఇష్టం. నిన్న మొన్నటి దాకా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు. పార్టీ ఎందుకు మారారయ్యానంటే అది మా ఇష్టం, మాకు పార్టీ నచ్చలేదని అంటున్నారు. ఇవాళ అన్నీ మారుతున్నాయి, వ్యక్తి తన ఆలోచనలు మార్చుకుంటున్నాడు. దైవం విషయంలో కూడా ఇక్కడికంటే ఎక్కువ అక్కడ ఆధ్యాత్మికత కావచ్చు, లేకపోతే ప్రశాంతత కావచ్చు, జ్ఞానం కావచ్చు ఉంది అనుకుంటే ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్తారేమో. మీరెవరు కించపరచడానికి నువ్వు సిమెంట్ బస్తాలు తీసుకుని లేకపోతే రైస్ బ్యాగులు తీసుకుని మారెవరా అంటే అది వాళ్ళని కించపరచడం కాదా? ఆ హక్కు ఎవరికి ఉంటుంది మేడం? మా ఇష్టం కదా అది. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను మేడం. కొన్ని రోజులు తిరిగిన తర్వాత నాకు యేసుక్రీస్తు ప్రభు నచ్చలా, నేను రాముడి దగ్గరకు వస్తాను. నన్ను ఎవరు వద్దనేది? ఎవరు మారుస్తారు? మీరున్నారు మేడం, మీరు ఒక హిందువు, మిమ్మల్ని క్రైస్తవులుగా ఎలా మార్చాలి? అది ఎలా సాధ్యమైంది? చిన్నపిల్లలకి బలవంతంగా పాలు తాగించలేము, గుర్రాన్ని తీసుకెళ్లి బలవంతంగా నీళ్లు తాగించలేము. ఒక మనిషిని బలవంత పెట్టి ఎలా మతం మారుస్తారు? అది ఎట్లా సాధ్యం మేడం? అసలు వీళ్ళు మాట్లాడడానికైనా అర్థం ఉంటుందా? ఒకవేళ బలవంతంగా మతం మార్చాం మేడం, వాడు బతికినంతకాలం మార్చిన మతంలో ఉంటాడా? తన సొంత మతంలోనికి వెళ్ళిపోడా? అది కనీసం అర్థం కాదా? కుట్ర మేడం, కేవలం కుట్ర. ఏంటంటే ఇందాక నేను చెప్పడం ఆగింది ఏంటంటే, ఈ మాలమాదిగలు ఊరవతల బతికే వీళ్ళు మేము అంటాని వాళ్ళని గెంటేస్తే ఇవాళ వీళ్ళే పాస్టర్లు అయ్యి సూటు బూట్ వేసుకొని మా ఇళ్ల దగ్గరకు వచ్చి యేసుదేవుడని మా కరపత్రాలు ఇస్తుంటే మాకు మండదా అన్నట్టు చూస్తున్నారు బ్రాహ్మణ మతం వాళ్ళు. అసలు విషయం అది. మేము ఊర్లోకి రావద్దని చెప్పాం, మేము మా గుళ్ళోకే రావద్దని గెంటేస్తే వీళ్ళు కొత్తగా ఒక మతాన్ని తెచ్చి ఆ మతం దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి మా ఇంటికి వస్తున్నారు, మా గేట్లు ముట్టుకుంటున్నారు, మా పిల్లల చేతులు ముట్టుకుంటున్నారు, మా బజార్లో తిరుగుతున్నారు, వీళ్ళు మాలమాదిగోళ్ళు వీళ్ళు అన్న అహం, ఆ కోపంతో కొడుతున్నారు మత మార్పిడి పేరుతో. అంతే తప్ప క్రీస్తు మీద ఏ కోపం ఉండదు మేడం. బ్రాహ్మణ మతంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని వాళ్ళే చెప్తారు. ఇంకో ఫోటో పెట్టుకుంటారు పక్కన, అది బ్రాహ్మణులు తెచ్చుంటే. కానీ మాలమాదిగల ద్వారా వచ్చాడు అని వీళ్ళు నమ్ముతున్నారు కదా. మాలమాదిగల దేవుడు మా గుళ్ళో ఎందుకు, మాలమాదిగల దేవుడు మా పూజ గదిలో ఎందుకు అని చెప్పి దాడి తప్ప, దీని వెనక కూడా కుల వివక్ష తప్ప వేరే కారణం ఉండదు. అయితే ఇలా అంటే ఊరుకోరు కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఉన్న ప్రతి చోట బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లు అని తీసుకొచ్చి చిన్న కంప్లైంట్ వస్తే చాలు అరెస్ట్ చేసి జైల్లో వేస్తాయి. ఎంతమంది మేడం జైళ్లలో మగ్గిపోతున్న పాస్టర్స్, ఎంతమంది నరకం చూస్తున్నారు, బెయిల్ కూడా ఇవ్వట్లా. మీరు గమనించాలి మేడం, ఇది ఎంత అబద్ధం అంటే దేశ ప్రధానమంత్రి హిందువు, దేశ హోంమంత్రి హిందువు, దేశ రాష్ట్రపతి హిందువు. ఈ దేశంలో మేడం ముఖ్యమంత్రులు ఎక్కువగా హిందువులు, ఉప ముఖ్యమంత్రులు హిందువులు, ఎంపీలు హిందువులు, ఎమ్మెల్యేలు హిందువులు, మినిస్టర్లు హిందువులు, ఐపీఎస్లు హిందువులు, ఐఏఎస్లు హిందువులు. ఓపెన్గా చెప్పాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కీలకమైన పదవుల్లో మా హిందువులు మాత్రమే ఉండాలి అని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా హిందువుగా ఉన్నారే. ఇవాళ ప్రతి చోట
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా ఎక్కువగా హిందుత్వవాదానికి సంబంధించినవి ఉంటాయి. 80% మేము ఉన్నామని వాళ్ళు అంటున్నారే, 20% ఎంట్రాని వాళ్ళు అని వాళ్ళు అనేవాళ్ళు. 80% ఇంత బలం, అధికార బలం, ధనబలం, జనబలం ఇన్ని పెట్టుకున్న వాళ్ళని బెదిరించి మతం మారుస్తున్నారు మేడం. ఎంత దారుణం మేడం. 80 మందిని 20 మంది బెదిరించి మతం మారుస్తున్నారట. అది మాలమాదిగలు. వినడానికి నాకైతే నవ్వొస్తూ ఉంటుంది వీళ్ళు మాట్లాడేది. కేవలం కుట్ర, ఇది కేవలం కుట్ర. మతం పేరుతో ఓట్లు దండుకోవచ్చు. ప్రపంచంలో భారతదేశం చుట్టూ క్రైస్తవ దేశాలు ఉన్నాయి. ఏ క్రిస్టియన్ కూడా యేసు ప్రభు ఫోటో పెట్టుకుని ఓట్లు అడుకోడు. భారతదేశం చుట్టూ 55 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో కూడా అల్లా ఫోటో పెట్టుకునో, మహమ్మద్ ప్రవక్త గారి ఫోటో పెట్టుకునో ముస్లింలు ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు అడుక్కోరు. బతికినంతకాలం భారతదేశం బీజేపీ చేతుల్లోనే ఉండాలి. దానికోసం ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధం. ఇక్కడ క్రైస్తవులు, ముస్లింలు ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళని భయపెట్టాలా, దాని పేరు మీదుగా మతపరమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. మీ వాదన మీరు చెప్పారు. నాకు తెలిసి వ్యూవర్స్ ఇంకా డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. అది పక్కనకి వస్తే దేవుళ్ళ గురించి కూడా మాట్లాడారు. ఇన్ పర్టికులర్ జీసస్ గురించి, ఇక్కడ రాముడు గురించి. అంటే మీరు చెప్పేది, అంటే క్రిస్టియన్స్ చెప్పేది ఏంటి అంటే, మాకు ఒక దేవుడు ఉన్నాడు, క్రైస్ట్ని పూజించే వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయ్యారు, అలాగే ముస్లిమ్స్ ముహమ్మద్ ప్రవక్తను పూజించే వాళ్ళందరూ ముస్లిమ్స్ అయ్యారు. మీరు అన్నారు మీకు ఇన్ని 100 కోట్ల దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఏంటి, మీ అసలు మతానికి ఒక పేరు లేదు. హిందూయిజము లేకపోతే హింద్ అనేది సింధు ప్రవాహిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది అన్నారు. సో ఈ పర్టికులర్గా దేవుడిని మాట్లాడుతున్నప్పుడు నేను ఇప్పుడు జీసస్ గురించి వస్తాను. మీరు కూడా ముగ్గురు చెప్తారు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు ప్రభు. ఎలా మీకు ముగ్గురు ఉన్నారు కదా అని మీరు అంటారు. దీనికి నేను ఫస్ట్ సమాధానం చెప్తాను. మీరు ఎప్పుడైనా ఐసుగడ్డను చూసారా మేడం? ఐసుగడ్డ, ఆ గడ్డ కొంచెం ఎండకి కరిగితే అది నీరులాగా వెళుతుంది. అదే ఐసుగడ్డలో నుంచి వచ్చే నీరు కొన్ని చోట్ల ఆవిరిగా మారుతుంది. ఇందుట్లో ఐసుగడ్డ నిజమా, నీరు నిజమా, ఆవిరి నిజమా? మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అందులో నుంచి నీరు కరిగి నదుల్లాగా ప్రవహిస్తాయి. ఆ నదుల్లో నుంచి నీటి ఆవిరి పైకి లేస్తుంది. ఈ మూడిట్లో గడ్డగట్టినటువంటి హిమాలయం నిజమా, నీరుగా ప్రవహించే నీరు నిజమా, ఆవిరిగా ఉన్నటువంటి నీరు నిజమా అంటే మీరేం చెప్తారు? మరి హిందువులు కూడా అదే కదా, అవతారాలు ఇవి, మా ఎజెండా కూడా. నేను తప్పు పట్టట్లేదు మేడం, దయచేసి వినండి. ఇక్కడ విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు నీటి ప్రవాహంలాగా ఉన్న క్రీస్తుని ఆవిరిగా మారే పరిశుద్ధాత్మ స్వభావాలను కలిగి ఉన్నాడు. ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు ఎక్కడికెక్కడ. ముగ్గురు ఒకడే. మీరు మంచుగడ్డను పట్టుకున్నా నీరే తగులుతుంది, మీకు నీటిని పట్టుకున్నా నీరే తగులుతుంది, నీటి ఆవిరిని పట్టుకున్నా నీరే తగులుతుంది. ఆయన ఒక్కడే, ఆయన క్రీస్తు. కానీ పూజించేటప్పుడు అందరూ ఒకరినే పూజించారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు పేర్లు ఎందుకు వాడుతున్నారు? గడ్డ, నీళ్లు, ఆవిరి అని ఎట్లన్నా మూడింటికి అర్థం ఒకటే అమ్మా, నీరే. అలాంటప్పుడు అవతారాలు కూడా ఒకటే. అవతారాలు ఏం లేవు, ఆయన ఒకే మనిషి. ఆయన ఎత్తిన ఒకే హిందూ మతంలో మీరు అర్థం చెప్పాల్సి ఉంటుంది. మీరు ఇందాక ఒక మాట అడిగారు. ఇప్పుడు శివుణ్ణి పూజిస్తే శైవులు, విష్ణువుని పూజిస్తే వైష్ణవులు, అలాగే బ్రహ్మను పూజించే వాళ్ళు పక్కన పెట్టండి, రకరకాలుగా పూజించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ మతానికి హిందూ మతం అన్న పేరు సరిపోదు. ఎందుకంటే నేషనాలిటీ, అది మన దేశం, జాతీయత. నేను కూడా హిందూనే, మీరు హిందువే. దేశం పరంగా మతం ఏది అంటే వీళ్ళది బ్రాహ్మణ మతం. ఎందుకంటే మీకు ఒక శ్లోకం చెప్తాను. మేము బ్రాహ్మణులు కాదు కానీ బ్రాహ్మణ మతం విషయం ఏంటంటే మీతో చెప్తాను. కేసీఆర్ గారి కూతురు కవిత గారు మీకు తెలుసు కదా, బ్రాహ్మణులకు సంబంధించిన ఒక సభలో మాట్లాడుకుంటా, హిందూ సభలో, ఆ తల్లి ఒక శ్లోకం చెప్పారు. ఆవిడ చెప్పిన శ్లోకమే నేను చెప్తున్న శ్లోకం కాదు. ఏమని చెప్పిందంటే, లోకం దైవాధీనం. బాగా వినండమ్మా, లోకం దైవాధీనం. మళ్ళీ ఈ శ్లోకం ఎక్కడుంది అని అడగొద్దు, అరగుండుగాళ్ళు అడుగుతారు నన్ను. మళ్ళీ 10 లక్షలు 20 లక్షలు అంటారు. ఇప్పుడు పాన్ షాప్ దగ్గర 10 రూపాయలు బాకీ కట్టుకుంటూ తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అజయ్ బాబు 10 లక్షలు ఇస్తానంటారు. అట్లా కనపడుతున్నాను లేండి, ఏం చేస్తాం, కొంతమందిని చూస్తే అలా కనపడుతూ ఉంటాం. లోకం దైవాధీనం అంటే లోకం దేవుని స్వాధీనంలో ఉంది, దైవం మంత్రాధీనం. దైవం ఏమో మంత్రం స్వాధీనంలో ఉంది, మంత్రం బ్రాహ్మణాధీనం. అంటే ఆ మంత్రం బ్రాహ్మణుడి స్వాధీనంలో ఉంటుంది. ఇది శ్లోకం. దీని అర్థం ఏంటంటే, సర్వ సృష్టి దేవుని చేతుల్లో ఉంటుంది, దేవుడు మాత్రం మంత్రం చేతుల్లో ఉంటాడు. దేవుణ్ణి కూడా చేతుల్లో ఉంచుకునే ఆ మంత్రం మాత్రం బ్రాహ్మణుడి చేతుల్లో ఉంటుంది అని అంటారు. ఈ మతానికి దేవుడు బ్రాహ్మణుడే. అందుకే శ్రీకృష్ణుడిని రొమ్ముల మీద దన్నాడు కాలు పెట్టి. బాగా గమనించండి, శ్రీకృష్ణుడిని ఎద మీద దంతాడు బ్రాహ్మణుడు. రెండో విషయం చెప్తాను,
శివుడు లింగం తెగిపండుగాక అని చెప్పిస్తారు బ్రాహ్మణులు, అదే శివలింగం. బ్రాహ్మణుడు తల తెగిపండుగాక, బ్రాహ్మణుడు తల తెగాలి అని అంటారు. ఇవి మీతో ఎందుకు చెప్తున్నాను అనంటే, బ్రాహ్మణుడే ఈ బ్రాహ్మణ మతానికి మొదలో చివర. బ్రాహ్మణుడు చెప్పినట్లుగానే వినాలా. మతం మొత్తం బ్రాహ్మణ స్వాధీనంలో ఉంటుంది, దేవుళ్ళు కూడా బ్రాహ్మణ మంత్రాల స్వాధీనంలోనే ఉంటారు కనుక ఈ మతానికి దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా బ్రాహ్మణుడే. అందుకే దీన్ని బ్రాహ్మణ మతం అంటారు. క్రైస్తవ మతం, ఇస్లాం బ్రాహ్మణ మతం, హిందూ మతం అని భ్రమపడుతున్నారు మనోళ్ళు. అమెరికా మతం, చైనా మతం, రష్యా మతం అనరు. అమెరికాలో ఉన్నంత మాత్రాన అమెరికన్స్ కాదు కదా. హిందువులుగా ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణ మతంలో ఉన్నట్లేం కాదు. ఇది హిందూ దేశం, సింధు నది పరివాహక ప్రాంతం. ఇది 2500 సంవత్సరాలకి క్రీస్తు పూర్వమే ఇక్కడ నాగరికత ఉంది. బ్రాహ్మణులు ఇంకా భారతదేశంలో కాలు పెట్టక ముందే ఇక్కడ నాగరికత బ్రతికింది. సంస్కృత భాష ఈ దేశంలోనికి రాకముందే, పురాణాలు ఇంకా రాయబడక ముందే, భగవద్గీత ఇంకా రాయబడక ముందే, సంస్కృత భాషలో రాసినటువంటి వేదాలు ఇవన్నీ రాయబడక ముందే భారతదేశానికి ఒక నాగరికత ఉంది, సింధు నది నాగరికత. సింధువుల్ని హిందువులు అని పిలిచారు. నేను హిందువునే అంటున్నాను. అందుకే నేను నమ్ముకున్న దేవుణ్ణి బట్టి నేను క్రైస్తవుణ్ణి, నా జాతీయతను బట్టి నేను ఒక హిందువుని. అంటే ఇప్పుడు ఆ నాగరికతలో ఉన్న వాళ్ళే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అంటే దేశ మూల నివాసులు వీళ్ళందరూ. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ ఆర్యో ఇండియన్స్. వీళ్ళందరూ కూడా ఇరాక్ ప్రాంతాల నుంచి ఈ దేశం మీదకి దండెత్తుకొని వచ్చిన వాళ్ళు. ఈ దేశం మీదకి దండెత్తుకొని రావడమే కాదు, ఈ దేశాన్ని పరిపాలించే రాజులను చంపి, మహిషాసురుడు ఈ దేశపు రాజు, రావణాసురుడు ఈ దేశపు రాజు, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు వాళ్ళంతా మూల నివాసులు. వాళ్ళను చంపి మా రాజులను ఎందుకు చంపారు అని మన వాళ్ళు అడుగుతారని వాళ్ళు రాక్షసులు అని చెప్పి ఆ స్థలాలను ఆక్రమించారు ఈ చక్రవర్తులు. అలా భారతదేశాన్ని వాళ్ళు స్వాధీనంలోకి తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఉంటున్నది లంక అంటున్నారా? ఎవరిది? కాదమ్మా, రావణాసురుడు. ఇప్పుడు మీరు శ్రీలంక ఉంది కదమ్మా, అది రావణాసురుడు పుట్టి పెరిగిన స్థలం అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు భారతదేశం లంక అంటున్నారా? కాదమ్మా, నేను చెప్పేది వినండి. ఈ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో, మాదిగలు భారతదేశాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తులు తల్లి. ఎవరైతే ఈ రోజు మీరు అంటరాని వాళ్ళరా, మీరు మాదిగలు రా అని అవమానించబడుతున్నారో, ఆ మహా ఆదిగలే ఈ దేశాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తులు. మాలలు అంటున్నారే, మాలలు కాదమ్మా, వాళ్ళు మల్ల యోధులు. మాదిగ రాజుల్ని కాపాడుకున్నటువంటి బలశాలులు వాళ్ళు, మల్ల యోధులు. వాళ్ళని ఈ దేశాన్ని పరిపాలించిన 2 కులాలని అంటరాని వాళ్ళుగా చేశారు బ్రాహ్మణులు. తొడల నుంచి వచ్చిన వారు మీ బీసీలు, శూద్రులు, అరికాళ్ళ నుంచి వచ్చారు మీ పంచములు, అంటరాని వారు అన్నారు. ఇది ఎంత దారుణమైన విషయం అంటే అమ్మా, కొన్ని నేను మాట్లాడొద్దు కానీ, బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశంలో ఎవరైనా శూద్రులు పెళ్లి చేసుకుంటే తన భార్య తన భర్తతో కాపురం చేసేది కాదు. 3 రోజులు పెళ్లి చేసిన బ్రాహ్మణుడి దగ్గర కాపురం చేసి తన భర్త దగ్గరికి రావాల్సి ఉండేది. ఇది అవాస్తవం అని చెప్పమనండి ఎవరినైనా. నన్ను 10 లక్షలకు సవాల్ చేసే వాళ్ళకి నా ఆస్తి మొత్తం రాసిస్తాను నేను, ఉన్నదే ఆ 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు. కాదు అని చెప్పమనండి. సతీసాగమనం, నిరుద్యోగం, సతీసాగమనం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, జోగిని వ్యవస్థ కావచ్చు, దేవదాసి వ్యవస్థ కావచ్చు, ఒకటేంటి నరబళ్ళు కావచ్చు, అడ్డనామాలు కావచ్చు, నిలువునామాలు కావచ్చు, బాణామతి కావచ్చు, లేకపోతే చేతబళ్ళు కావచ్చు, చిల్లంగితనం కావచ్చు, క్షుద్ర విద్యలు కావచ్చు, ఈ మొత్తం వీళ్ళదయ్యే. ఏం కనిపెట్టారు దేశం కోసం వీళ్ళు? ఏం కనిపెట్టారమ్మా? ఈ దేశానికి విద్య నేర్పింది క్రైస్తవులు, మిషనరీలు. ఈ దేశానికి వైద్యాన్ని తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలు. ఈ దేశానికి చార్టీని పరిచయం చేసింది క్రైస్తవ మిషనరీలు. అంతకు ముందే నలందాలో మనకి కావాల్సిన బ్రిటిషర్స్ కాల్ చేశారు దాన్ని అంటారు కదా. నేను ఒక విషయం చెప్పనా, బ్రిటిష్ వాళ్ళందరూ క్రైస్తవులు కాదమ్మా. బ్రిటిష్ వాళ్ళందరూ బ్రిటన్కి చెందిన వాళ్ళు తప్ప అందులో సగం కంటే ఎక్కువ అసలు ఏ దేవుడు లేడని నమ్మేవాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళంతా క్రైస్తవులు కాదు. యేసుక్రీస్తుని మనసా వాచ కర్మణ నమ్మి ఆయన సిద్ధాంతాన్ని, ఆయన మాటలను పాటించే వాళ్ళే క్రైస్తవులు తప్ప బ్రిటన్లో పుట్టిన వాళ్ళంతా క్రైస్తవులు, అమెరికాలో పుట్టిన వాళ్ళంతా క్రైస్తవులు. అమెరికాలో చాలా చర్చిలు నమ్మి హిందూ దేవాలయాలకు అమ్మేస్తున్నారని పేపర్లో చూస్తున్నాం కదా, వాళ్ళందరూ క్రైస్తవులా? దేశ ప్రాతిపదికగా తెల్లోళ్ళంతా క్రైస్తవులే అన్న ఆలోచన నుంచి బయటికి రండి దయచేసి. క్రీస్తును నమ్మిన వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. ఇవాళ యేసుక్రీస్తు ప్రభు గురించి మాకు చెప్పొద్దని తెల్లోళ్ళు కూడా ఉన్నారు. మరి ఏమంటాం వాళ్ళకి? ఈ దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం అమ్మా మాలమాదిగల కష్టం, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల చేతి కష్టం, కుల వృత్తులు, ద సేమ్ టైం క్రిస్టియన్ మిషనరీలు, ఇస్లాంకి సంబంధించినటువంటి చారిటీ సంస్థలు. వీటిని బట్టి ఈ దేశం ఈ స్థితిలో ఉంది. ఇవాళ నేను అజయ్ బాబు కొంచెం గొంతెక్కువ అంటారు. నేను ఒక మాట అడుగుతాను, క్రైస్తవులు ఏం చేశారో చెప్పాను, ముస్లిమ్స్ ఏం చేశారో చెప్పాను ఈ దేశానికి.
మరి మేమే ధర్మరక్షకులు అని బైబిళ్ళు తగలబెట్టుకుంటా, చర్చిలు తగలబెట్టుకుంటా, చర్చి లోపలికి వచ్చి జై శ్రీరామని కేకలు పెట్టుకుంటా, ఆడవాళ్ళని కొట్టుకుంటా, బండ్లు బాలు కొట్టుకుంటూ తిరిగే వీళ్ళు భారతదేశం కోసం ఏం చేశారో చెప్పమనండి తల్లి. వీళ్ళు ఏం చేశారు? ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో బ్రాహ్మణ మతం భారతదేశానికి చేసిన ఒక్క మంచిని చెప్పమనండి. ఇప్పటికిప్పుడు క్రీస్తుని వదిలిపెట్టి హిందుత్వంలోనికి వచ్చేస్తాను నేను, క్షమించండి బ్రాహ్మణ మతంలోనికి వస్తాను నేను. ఏం చేశారు వీళ్ళు? ఈ మాటలు మాట్లాడితే సమాధానం చెప్పాల్సి వచ్చిందని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏంది శ్రీరామ్? అడుగుతున్న దానికి సమాధానం చెప్పు, అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. సమాధానం చెప్పడాడు. చుట్టూ చేరతారు, పెద్ద పెద్దగా కేకలు పెడతారు. అంటే బెదిరిస్తున్నారా? జై శ్రీరామ్ పెడతారు. ఆయన చచ్చిపోయిన వాడికి జై ఏంటి? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు శ్రీరాముడు, లక్ష్మణుడు. ఇద్దరికి జోహార్ చెప్పాలి. జై ఏంటి? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తాం అసలు? ఆత్మశాంతి కలుగును గాక, రిప్ అంటాం, రెస్ట్ ఇన్ పీస్ అంటాం. చాలామంది చచ్చిపోయారు నాకు తెలిసిన వాళ్ళు ఆత్మహత్య చేసుకొని. రిప్ 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 అని పెడతాం, రెస్ట్ ఇన్ పీస్ అని. స్వర్గంలో నీకు శాంతి కలగాలి నాయన అని చెప్పాలి. కానీ రిప్ ఏంది? ఇది జై ఏంది? మనిషే కదా. దేవుడు అని అంటే పెళ్ళట చేసుకున్నాడు, ఇద్దరు పిల్లల్ని ఎట్లా కన్నాడు? దేవుడైతే అన్నం ఎట్ట తిన్నాడు? అడవులకు ఎట్టపోయాడు? కాపురం ఎట్ట చేశాడు? మానవ జన్మ ఉన్నాడు కాబట్టి భార్యను ఎట్లా అనుమానించాడు? చెట్టు చాటును నిలబడి దేవుడు అయితే మానవ జన్మే కదా, మానవ జన్మ. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా, మూడో రోజు తిరిగి లేచినట్లుగా బైబిల్లో జీసస్ కి ముందు ప్రీస్ట్ ఎవరు చనిపోయి తిరిగి లేవలేదా? ఎవరమ్మా? చనిపోయి తిరిగి లేవడంలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే ఆయన చనిపోయిన శవాలను, చాలా శవాలను లేపినట్లుగా బైబిల్లో రాయబడింది. ఆయన ఒక్క నిమిషం వినండి. చనిపోయిన శవాలను లేపినప్పటికీ మళ్ళీ కొంతకాలం తర్వాత వాళ్ళు చచ్చిపోయి మట్టిలోనే కలిసిపోయారు. దాన్ని పునరుద్ధానం అన్నారు. చనిపోయిన ఒక వ్యక్తి ఇక చావే లేకుండా శరీరంతో మళ్ళీ తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారు. అలా భూమి మీద జరిగిన మొట్టమొదటి ఫలం క్రీస్తు మాత్రమే. అలా ఇంకెవరు లేవాలా? నేనేమంటానంటే, శ్రీరాముడు మీరన్నట్లుగా శ్రీరామచంద్రుడు అవతారాన్ని ముగించిన తర్వాత శరీరధారిగా మళ్ళీ తిరిగి లేచి ఉన్నట్లయితే, అలాగే పరలోకానికి వెళ్ళిపోయాడో స్వర్గానికి వెళ్ళిపోయాడో ఏదో ఒకటి అని రామాయణంలో రాసుంటే నేను నమ్ముతా. రామాయణంలో అలా రాస్తుందా? ఇప్పుడు క్రీస్తుని గురించి బైబిల్లో రాయబడింది కాబట్టి మేము చెప్తున్నాం. రాముడి గురించి రామాయణంలో ఉంటే చాలు, ఇంకెవడు చెప్పాల్సిన అవసరం లే. గరకపాటి నరసింహారావు గారు ఇప్పుడు జీసస్ ఒక్క మాట రిజరెక్ట్ అయినట్టు అవును, సాక్షులు ఎవ్వరు లేరు అక్కడ. ఎందుకు లేరు? రాయి తీసి చూసిన తర్వాత లోపల ఎవరు లేరు కాబట్టి. తెలుసమ్మా, ప్రపంచంలో చనిపోయిన సమాధులన్నిటి ముందు దీపాలు కొవ్వొత్తులు పెడతారు, కొబ్బరికాయలు కొడతారు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన సమాధికి మాత్రం, ఆయన పెట్టబడిన సమాధికి 3 రోజుల పాటు ప్రపంచాన్ని పరిపాలించిన రోమా సైనికులు తాళం వేసి సీలు వేసి కాపలాగా నిలబెట్టారు సైనికుల్ని. ఎవరెత్తుకెళ్తారు వాళ్ళు అక్కడ ఉండగా? రోమా సైనికుడు. మీకు ఒక విషయం చెప్పాలి, రోమా సైన్యం ఎంత భయంకరంగా ఉంటుందంటే, అతను పనిలో ఉన్నప్పుడు కనీసం కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు కనపడ్డా ప్రజలందరి ముందు అతను ఒంటి మీద ఉండే బట్టలు తీసి నడు రోడ్డు మీద నడిపిస్తారు అతన్ని. అంత కఠిన చట్టం ఉంటుంది. రోమా సైనికులు నిద్రపోరు, అంత దారుణంగా ఉంటుంది వాళ్ళకి శిక్ష. అలాంటిది లెక్కలేనంతమంది సైనికులు సమాధికి తాళాలు వేసుకుని కాపలా ఉండగా ఎవరు తీసుకెళ్లారు క్రీస్తుని అందులో నుంచి? సరే, క్రీస్తుని ఎవరో తీసుకుని వెళ్ళారు అని అనుకుందాం. 40 రోజులు ఆయన సజీవంగా ప్రజల మధ్య నడిచిన గుర్తులు ఎలా ఉన్నాయి? ఆ సంఘటనలు ఎలా జరిగాయి? సరే, అవి కూడా అబద్ధమే అందాం. 500 మందిని ఒక చోటకి చేర్చి క్రీస్తు పరలోకానికి వెళుతూ ఉన్నప్పుడు సాక్షులు ఇచ్చిన ఆ సాక్షులు, వాళ్ళు అది కళ్ళారా చూసిన వాళ్ళు ఎలా చెప్పారు ఇది జరిగింది అని? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఎవడో రాసిన కథ అయితే. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో హిందువులు చూడలేదు, ఆ దగ్గరలో కూడా లేరు కాబట్టి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ముస్లిమ్స్ కూడా మీరు ఎవరైతే సపోర్ట్గా ఇప్పుడు నిలిచారో వాళ్ళకి కూడా మీరు గొంతయ్యారో. సగం ముస్లిమ్స్ జిఎస్ ని ఈ ప్రక్రియ ఏదైతే మొత్తం జరిగిందో దీన్ని వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు ఏమంటారంటే, జీసస్ దేవుని గొప్ప ప్రవక్త, ఆయన సిలువను మోయలేదు, చనిపోలేదు, చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడు ప్రాణాలతోనే అని చెప్తారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువును భూమి మీద ఎవరు చంపలేదు, ఆయన చనిపోకుండానే ప్రాణాలతో పరలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్తారు. మీరు అడగండి, బ్రదర్ షఫీని అడగండి, సిరాజ్ గారిని అడగండి. ఇంకోటి ఏమంటారంటే, తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది కదా, జడ్జిమెంట్ డే అంటారు. ముస్లిం సహోదరులు ఏమంటారంటే, తీర్పు దినానికి ముందు, ప్రళయానికి ముందు జీసస్ మళ్ళీ భూమి మీదకి వస్తారు అని చెప్తారు వాళ్ళు. మేము రెండో రకడగా చెప్తున్నాం దాన్ని. ఆయన భూమి మీదకి రావాల్సిందే. ఆయన వచ్చి ఆయన నోటి మాట ప్రకారంగా ఆయన చెప్పే తీర్పును బట్టే ఒక మనిషి పరలోకానికి వెళ్తాడని ముస్లిం సహోదరులు అంటారు. అడగండి, అబద్ధం నిజం? యేసుక్రీస్తు ప్రభు కన్న తల్లి మరియా భూమి మీద పుట్టినటువంటి స్త్రీలందరిలో పరిశుద్ధురాలు అని ముస్లిం సహోదరులు అంటారు. ధర్మరక్షకులకు సవాల్ విసురుతున్నా, మేము బైబిళ్ళు పంచం,
మీరు శివపురాణం తెలుగులో పంచండి, మీరు బ్రహ్మపురాణం తెలుగులో పంచండి, మీరు విష్ణు పురాణం తెలుగులో పంచండి. ప్రతి హిందూ చర్చికి వచ్చే ప్రతి క్రైస్తవుడి దగ్గర బైబిల్ ఉంటుంది. గుడికి వెళ్ళే ప్రతి ఒక్కడికి ఒక విష్ణు పురాణం ఏముంది తెలుగులో, గుడికి వచ్చే ప్రతి ఒక్కడికి ఒక బ్రహ్మ పురాణం ఏముంది. మీ కళ్ళ ముందు వాటిని తగలబెట్టి వాళ్ళు బయటికి వెళ్ళకపోతే చూస్తాను నేను. ఎందుకు దాస్తున్నారు మీరు? సంస్కృత భాషలో ఉంచి ఆ గ్రంథాల్లో ఏమి రాసుందో జనాలకి తెలియకుండా ఎందుకు మభ్య పెడుతున్నారు మీరు? ఎందుకు మభ్య పెడుతున్నారు? మునీశ్వరుల భార్యల ముందు నగ్నంగా ఎగురుతాడు దేవుడు. శివపురాణం చదవమనండి, శివుని గొప్పతనం తెలుస్తుంది. బృందని తులసిని ఏ ఉద్దేశంతో పాడు చేశాడు విష్ణువు, విష్ణు పురాణం చదవండి. ఇద్దరు పతివ్రతలను ఎందుకు పాడు చేశాడో తెలుస్తుంది. కన్న బిడ్డని సరస్వతిని కామపు చూపులు తట్టుకోలేక తలలెలా మొలిసాయో బ్రహ్మకి, సృష్టి చేయాల్సిన బ్రహ్మ కట్టుకున్న భార్యగా కూతురును మార్చుకొని ఎలా కాపురం చేసి మనవును కన్నాడు. బ్రహ్మపురాణాలు పంచండి. పంచరు కదా, ఎందుకంటే జనాలకి తెలుస్తాయి. సంస్కృతంలో ఉన్నాయనుకో మనం ఏం చెప్తే అదే నమ్ముతారు. అట్లా బైబిల్ అట్లా కాదు కదా, 3500 భాషల్లో ఈ గ్రంథాలను బట్టి మీరేమంటారు? శివుడు బ్రహ్మ వీళ్ళందరూ మానవులు అంటారా? తప్పిదాలు మానవులే చేస్తారు, దేవుడు చేయడు కదా. వీళ్ళు దేవుళ్ళుగా ఈ కల్పిత కథలు అంటారా? ఉన్నారో మైథాలజీ అమ్మ, ఇదంతా కల్పించి రాసుకున్నటువంటి కథలు. ఒక వృషభం పక్కన త్రిశూలాన్ని పట్టుకొని నిలబడినటువంటి దేవుడు ఒక అతను ఉంటాడు ఈజిప్ట్లో. సేమ్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ శివుణ్ణి చేశారు. ఇట్లా బుద్ధుడు ఈరోజు నేను మాట్లాడడం కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే, భూమి గుండ్రంగా ఉంది అని చెప్పిన ఒక శాస్త్రవేత్తని లేదు భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్మిన వాళ్ళు విషయం పెట్టి చంపారు. నన్ను కూడా చంపుతారు వీళ్ళు, ఎందుకంటే నేను నిజాలు మాట్లాడుతున్నాను కదా. రోజు కనీసం 1000 నుంచి 2000 కాల్స్ ఫోన్ చేసి 2000 కాల్స్ వస్తాయమ్మా నా ఫోన్ని ట్యాప్ చేయమనండి గవర్నమెంట్ని. మా తల్లిని, చెల్లిని, అమ్మని, బిడ్డని, 5 సంవత్సరాలు నా పసిబిడ్డని కూడా బూతులు మాట్లాడే ఈ కుసంస్కారులు ఏదైనా మాట్లాడతారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు, ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి, ఆంధ్రలో సాంఘిక చరిత్ర రాశాడు. అందులో ఆయన ఏమంటాడంటే, తిరుమల తిరుపతి దేవస్థానం బౌద్ధారామం ఒకప్పుడు అది బౌద్ధుని విగ్రహం, బుద్ధుని విగ్రహం, దాన్ని వెంకటేశ్వర స్వామిగా మలిచారు అని చెప్పి రాశాడు ఆ బుక్లో. నిన్నగాక మొన్న మీరు ఆ గూగుల్ తల్లిని అడిగి చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒకప్పటి బౌద్ధారామం అనుకుంటా బుక్ రాసి ఏకంగా దాన్ని పబ్లిష్ చేశారు మొన్న మధ్యనే. భారతదేశంలో పుట్టి పెరిగిన మతాలు ఏమైనా ఉంటే బౌద్ధం, జైనం, సిక్కు మతాలు. ఈ 3 మతాలే ఈ దేశ ప్రజల సొంత మతాలు. హిందుత్వ మీరు మా బ్రాహ్మణ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, పరాయి దేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చినాయి అమ్మా. 60,000 బౌద్ధరామాలని పడగొట్టి ఇవాళ హిందూ దేవాలయాలుగా మార్చారు. మొన్న ఆ మధ్య ఏం చేశారంటే, నేను చూశాను, బుద్ధుని బొమ్మలు ఉంటాయి కదా, వీటికి కళ్ళకి కాటికలు పెట్టి, నెదుటి మీద బొట్లు పెట్టి, తలని కవర్ చేసి అన్నీ చేశారు. తల మీద పాలు పోయగానే అసలు బుద్ధ విగ్రహం కనపడతా ఉంది వాటి మీద. బుద్ధుడిని ఎన్ని రకాలుగా మార్చారంటే దేవతలుగా, ఇవాళ ఉన్నటువంటి అనేక విగ్రహాలు ఒకప్పుడు బుద్ధ విగ్రహాలే. పండి సంజయ్ అన్నాడుగా మొన్న మధ్య, మీ మసీదులను తవ్వుదాం, శవాలు దొరికితాయి మీ, శివలింగాలు దొరికితాయి మాయి అని. ఇవాళ మేము కూడా అనొచ్చుగా, మీ గుడులను తవ్వుదాం, బుద్ధ విగ్రహాలు దొరికితే అవి బౌద్ధులవి, మీ విగ్రహాలు అయితే అవి మీవి అని. ఏమో మీకో న్యాయం మాకో న్యాయం, మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా? మాట్లాడాలమ్మా. కొట్టుకుంటే ఏం తెలీదు, మాట్లాడితేనే విషయాలు బయటపడతాయి. అందుకే ఓపెన్గా మాట్లాడుతున్నా. నాకు తెలిసి అంటే నార్మల్గా ఆలోచించి గుడ్డిగా వెళ్ళే వాళ్ళకి కాకుండా, నార్మల్గా ఆలోచించి కరెక్ట్గా ఆలోచించే వాళ్ళకి ఎవరికి మతాలతో పని లేదు. మీరు అందరం కలిసి ఈ అన్వేషణలోనే ఉన్నాము. ఎవరు దేవుడు అని కనుక్కునే దారిలోనే ఉన్నాం. మీరు చెప్పేది వింటున్నాము, వాళ్ళు చెప్పేది వింటున్నాం, ఇంకొకరు చెప్పేది కూడా వింటున్నాం. ఇది ఆఫ్టర్ ఆల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇండివిజువల్ జర్నీ. నేను చూస్ చేసుకుంటాను నాకెవరితో కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో కనెక్ట్ వాళ్ళ కులదైవంగా లేని వాళ్ళకి ఇంకొకళ్ళు ఉంటారు కులదైవంగా. ఎంతమంది దేవుళ్ళు ఉంటారమ్మా అసలు? మొత్తం అంటే తప్ప అంటే ఇప్పుడు దేవుణ్ణి నాకు నచ్చిన రూపంలో నేను ఊహించుకోవడం తప్ప. కోడిగుడ్డు ఉంటుంది కదమ్మా, కోడిగుడ్డు అది బొట్లో పెట్టామనుకోండి, 21 రోజులకో 22 రోజులకో పిల్ల అవుతుంది. అది దాన్ని తీసుకొచ్చి 22 రోజులు బొట్లో ఉండేది పిల్ల అయింది, నేను బల్ల మీద పెడతా, 22 రోజులకి పిల్ల కావాలి, నేను ఇట్లా ఊహించుకోవడం తప్ప అని అంటే దేనికి ఉండే లెక్క దానికుంటుంది. అంటే ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చుంటారు, మెడిటేషన్ లో ధ్యానంలో క్రిస్టియన్స్ కూడా కూర్చుంటారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు యోగా అనేది ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, దాని ద్వారా ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలుసు. ధ్యానం దయచేసి నన్ను ఒక మాట చెప్పనివ్వండి. దేవుడు అనేవాడు ఒక్కడే తల్లి సర్వ సృష్టికి. అమెరికాకు ఒక దేవుడు, చైనాకు ఒక దేవుడు, రష్యాకు ఒక దేవుడు, ఇండియాకు ఒక దేవుడు ఉండడు తల్లి. సృష్టిని మొత్తం చేసిన వాడు ఒక్కడే.
బైబిల్ అదే చెప్తుంది. ఖురాన్. చాలామంది అంటారు మీరు అల్లాహ్ నమ్ముతారు. ఎందుకు నమ్మను? నేను నమ్ముతాను. అల్లాహ్ అన్న మాటకి ఆరాధనకు యోగ్యుడా అని అర్థం. మేమేమంటామంటే ఆరాధనకు యోగ్యుడువు, అక్కర్లన్నీ తీర్చెదవు అని యేసుక్రీస్తు ప్రభువుకు పాటలు పాడతాం. మేము ఆరాధనకు యోగ్యుడు ఆయనని మేము నమ్ముతాం. అలాగే మీరు కూడా నమ్మండి. శ్రీరాముడు మా సృష్టికర్త అని నమ్మండి. అదే నేను చెప్పేది వినండి అమ్మా. బ్రహ్మ ఒక్కడే మా సృష్టికర్త అని నమ్మండి. లేదు విష్ణువు మా సృష్టికర్త అని నమ్మండి. లేదు ఆది పరాశక్తి మా సృష్టికర్త అని నమ్మండి. అరే ఇంటికో దైవం, బజార్కో దైవం, కులానికో దైవం, ఊరుకో దైవం, ఏరియాకో దైవం, దేశానికో దైవం. ఒక్కొక్కరు నిజంగా దేవుడు అయితే వీళ్ళందరికీ ఎక్కడ పరలోకాలు ఉన్నాయి? వీళ్ళని నమ్మకపోతే ఎక్కడికి నరకాలకు పోతారు? అసలు నమ్మకం ఏంటి, పాపం ఏంటి, క్షమాపణ ఏంటి, దాని కథా కమిషన్ ఏంటి అసలు? పరలోకం దాకా వద్దు, భూమి మీద నేను మనసులోనో లేకపోతే నేను ఒక ఆకారాన్ని సృష్టించుకోను, దేవుడు అనుకొని నేను ఈ దేవుడు సాక్షిగా, లేకపోతే మీరు అంటారు కదా మట్టి ముద్ద, ఈ మట్టి ముద్ద సాక్షిగా నేను నీతిగా నిజాయితీగా బతుకుతాను అంటారు. ఇప్పుడు అది తప్ప? ఇప్పుడు నా దేవుడు అదే విషయం చెప్తున్నానమ్మా. నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరిదో ఒక విగ్రహం కనబడితే ఆ విగ్రహం చేయబట్టుకొని నాన్న నాన్న అని నేను ఏడుస్తుంటే మా నాన్న వచ్చి నెత్తి మీద పెట్టి కొట్టాడు నన్ను. నిన్ను కన్నదేవుడు రా, ఎవరిని పట్టుకుని నాన్న అంటున్నావు అని. నాన్న నువ్వే నాన్న నన్ను కన్నది, మరి ఆడినట్టు నాన్న అంటున్నావు రా అని. నేను ఎవరినో పట్టుకుని నేను దేవుడు అంటానంటే కుదరదమ్మా. ఆ దేవుడు ఎవరో ఆయన్ని మాత్రమే దేవుడు అన్నారు. ఇప్పుడు యెహోవా దేవుడు ఒకప్పుడు మనకి మంట రూపంలో కనిపించాడు. ఎక్కడ? కొండపైన అబ్రహాంకి మంట రూపంలో కనిపిస్తాడు. మోషేకి మీకు కొండపైన మంట రూపంలో బుష్ లో కనిపిస్తాడు. అప్పుడు మంట రూపంలో కనిపించాడు కదా అగ్నిదేవుడు. అగ్ని ఉన్నాడు, అగ్ని కేళ్ళగా వస్తాడు. మరి ఇక్కడ అగ్నిదేవత అగ్నిదేవుడు కాదమ్మా, రూపంలో ఉన్నాడు. అంటే రూపంలో వచ్చాడు. అట్లా కాదు, వినండి తల్లి. ఇప్పుడు విషయం ఏంటంటే అగ్ని కానీ, నేల కానీ, నీళ్లు కానీ, సూర్యచంద్ర నక్షత్రాదులు కానీ, ఆకాశం, ఈ పంచభూతాలు దేవుళ్ళు కాదు. కానీ దేవుడు అగ్ని ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? దేవుడు జీవజలమై ఉన్నాడు. విషయం ఏంటంటే కళ్ళ ముందు కనిపిస్తున్న పొయ్యిలో మంట పెట్టగానే మండే మంట దేవుడు కాదమ్మా, దేవుడు అగ్ని ఉన్నాడు. దేవుని లక్షణాల్లో ఒక లక్షణం మాత్రమే ఇక్కడ నీకు మంటగా కనబడుతుంది, అంతే. ఇది దేవుడు కాదు. మీరు కనబడేదాన్ని దేవుడు అంటారు. మేమేమంటున్నామంటే ఆ దేవుని గుణ లక్షణాలు సృష్టిలో కనబడుతున్నాయి తప్ప ఆయనవి కాదు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు అన్నిటినీ సృష్టించాడమ్మా, కానీ భూమి మీద ఉండే ఏ మనిషి కూడా దేవుణ్ణి సృష్టించలేడు. అది జరిగే పని కాదు. కరెక్టే. ఇప్పుడు గ్రంథాలు ఉన్నాయి, మీరు చదివారు, మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు నాకు చదువు లేదు, నాకు అసలు చదివే లేదు, లోక జ్ఞానం లేదు. మనసులో ప్రశాంతంగా నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో ఆయనకు వందనాలని చెప్పమ్మా, వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి. క్రీస్తుని అనుకోకు, దేవుడైన యెహోవా అనుకు, అల్లా అనుకు, ఇంకోరు అనుకు, నా సృష్టికర్త ఎవరో ఆయనకు నమస్కరిస్తున్నాను అని చెప్పు. అదే నేను చెప్పాను. ఆ మాట వెళుతుంది ఆయన దగ్గర. అదే ఇప్పుడు నాకు చదువు లేనప్పుడు నేను నీటి ద్వారా ఆరాధిస్తాను, అది ఆయన దగ్గరికి వెళ్తుంది కదా. అట్లా కుదరదు. సృష్టిని ఆరాధించడం, సృష్టికర్తను ఆరాధించడం వేరు. సృష్టిని చేసిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త, ఆయన్ని ఆరాధించాలి. ఆయన చేసిన సృష్టిని ఆరాధించడం కాదు. మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఒక మైదానంలో ఒక కుమ్మరైన కొన్ని రోజులుగా కుండలు చేస్తూ ఉండేవాడట. చేస్తూ ఉంటే చాలా కుండలు అయిపోయిన తర్వాత ఒకరోజు కుండలన్నీ కలిసి మాట్లాడుకొని కుమ్మరాయన్ని పిలిచి, ఇక నుంచి నువ్వు మైదానానికి రావద్దు, మేమే నిన్ను తయారు చేసుకుంటాం అన్నాయట. జరుగుతుందా అది? కుమ్మరాయన ఎన్ని కుండలైనా చేయగలడు, కానీ కుండలు ఎంతకాలం ప్రయత్నించినా కుమ్మరాయనే చేయలేవు. దేవుడు ఇలాంటి సృష్టిలు ఎన్నైనా చేయగలడు, కానీ సృష్టి మొత్తం కలిసినా దేవుణ్ణి చేయలేరమ్మా. అది జరిగే పని కాదు. ఆయన చేతుల్లో నువ్వు నిర్మించబడ్డావు, నీ చేతుల్లో ఆయన చేయలేవు. అది జరిగే పని కాదు. కానీ ఆత్మగా ఆయన గుణ లక్షణాలను బట్టి పేరు పెట్టకుండానే నువ్వు ఆయన పిలవచ్చు. అంటే ఇప్పుడు ఈ మార్గాలు వద్దు, నీరు నిప్పు పంచభూతాలు వద్దు, విగ్రహారాధన వద్దు, కళ్ళు మూసుకొని ఏ పేరు తీసుకోకుండా ఆ సృష్టికర్త అని పిలువమ్మ, వెళుతుంది ఆయన దగ్గరికి. ఆయన అదే రోజు అడిగారు, మీరు ఒక విషయం చెప్పారే కొండ మీద మంట మండేటప్పుడు, ఇంతకీ నీ పేరేంటి అని అడిగాడు మోషే. ఆయనకి బొడ్డు కోసి ఎవరు పేరు పెట్టలా, తల్లిదండ్రులు లేరు కాబట్టి. అప్పుడు ఆయన అంటాడు, నాకు పేరు లేదు అని చెప్పకుండానే నేను ఉన్నవాడను అనువాడను అంతే అంటాడు. అంటే సృష్టి అవతలైనా సృష్టికి అవతలైనా సృష్టిలో అయినా ఉన్నది నేనే, ఇలా జరగాలని అనేది నేనే అని అంటాడు తప్ప పేరే ఉండదు ఆయనకి. అలా మీరు ఆయన పిలవచ్చు. అయ్యా నిజంగా నా సృష్టికర్త నువ్వు ఎక్కడున్నావో ఈ సృష్టిని చేసిన వాడా నీకు వందనం అనండి, ఆ దేవుని దగ్గరికి వెళ్తూ. ఇది కోపము, ఆనందము, ద్వేషము ఇవన్నీ ఏమీ లేనివాడే కామకోద
మతమాశ్చర్యాలు ఏమి వీటన్నిటికి అతీతమే దేవుడు. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన మనుషులు ఇవన్నీ మనకుంటాయి కానీ ఆయనకు ఉండవు అంటారు. ఇప్పుడు మీరు ద్వితీయోపదేశ కాండంలో అమ్మ ఒక 7వ అధ్యాయంలో కామ క్రోధ మదమాత్సర్యాలు అని అంటున్నారు కదా. బైబిల్లో మీరు కామం నిజమే, దేవునికి కామం ఉండదు. ఆయన ఎవరిని కామించేవాడు కాదు, ఎందుకంటే ఆయన సృష్టికర్త. శరీరధారిగా వచ్చినప్పటికీ ఆయన సృష్టికర్తే గనుక కామించడు. మదం అది ఉండదు ఆయనకి. మదం ఎక్కి తిరుగుతున్నాడు రవిడు అని అంటారు కదా. మోహం, ఒకరిని చూసి ఆకర్షించబడ్డు. మాత్సర్యం, ఒకరి స్థితిని బట్టి ఆయన అసూయపడ్డు. కానీ క్రోధం అన్నారే, పవిత్రమైనటువంటి కోపం ఆయనకు ఉంటుందమ్మా. ఇది బైబిల్ అంగీకరించదు. ఆయనకి ఎంత క్రోధం ఉంటుందంటే ఆయన స్థానాన్ని మరొకరు తీసుకోవాలి అనుకుంటే సహించాడు. ఆయన నా స్థానాన్ని మరొకరు ఆశిస్తే నేను ఊరుకోను. అదెట్లా దేవుడు వీటన్నిటికి అతీతం కదా, కోపానికి కూడా అతీతం కదా. అలా ఎలా అమ్మా, ఇప్పుడు మనం ఉన్నాం తల్లి. నాకు ఒకటి ఎక్సెప్షనల్ ఎలా ఉంది, దేవుడి విషయంలో ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఉంటాయి తల్లి. దేవునికి సంతోషం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మనుషులు అడుగుతారు దేవుణ్ణి ఎలా చూడాలి అని. నేనేమంటానంటే బైబిల్ ప్రకారంగా అద్దం ముందుకి వెళ్ళి నిలబడి నిన్ను నువ్వు చూసుకో, నీలాగే ఉంటాడు అచ్చం దేవుడు. బైబిల్ అదే చెప్తుంది. ఎందుకంటే నా రూపం నా పోలిక చొప్పున మనిషిని సృష్టించాను అని దేవుని వాక్యం ఉంటుంది. అంటే ప్రతి మనిషి దేవునిలాగే ఉన్నాడు అని బైబిల్ గ్రంథం ప్రకారంగా అర్థమవుతుంది కదా. మనిషిలో కూడా కొన్ని దేవుని లక్షణాలు, కొన్ని సాతాన్ లక్షణాలు ఉన్నాయి. మనిషి పాపం చేసిన తర్వాత సైతాన్ లక్షణాలు వచ్చాయి. దేవుని లక్షణాలు ఏంటంటే అమ్మా, ఆయన సంతోషిస్తాడు ఒకటి, రెండవది ఆయనకి కోపం ఉంటుంది, మూడవది విపరీతమైన దయ, జాలి, కనికరం, మంచితనం, కృప, సత్యం, సంపూర్ణత, ఆయనకి సంబంధించినటువంటి బాహుళ్యాలు, ఆయన గుణ లక్షణాలు ఉన్నాయి. అవి మనిషిలో ఉంటాయి. కోపం కనిపించలేదు కదా. ఎందుకు కోపం కనిపించలేదు? దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు ప్రార్థనా మందిరంలో రోకలు అమ్మే వారిని చూసి నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మారుస్తారా అని అక్కడ ఉండే తాళ్లు తీసుకొని కొరడాలుగా మార్చి ఒక్కొక్కని కుక్కను కొట్టినట్టు కొట్లా ప్రభు కొట్టాడా, అక్కడి నుంచి తరిమి వేసాడు అని. కొరడాలు తీసుకొని తరిమి వేయడం అంటే తన్నకుండా ఎవరు తరమైందాక. నేను వచ్చేటప్పుడు అమీర్పేటలో గొడవ జరుగుతుంది. ఇద్దరు, ఒక ఆయన పేళ్ళను కొట్టాడు, ఒక ఆయన్ని కొట్టగా నీ సంగతి తెలుస్తారని నేను ఎక్కడే ఉండు అనుకుంటూ బయలుదేరాడు. ఇంతలోకి ఇంకో 2 బండ్లు వచ్చాయి, వాళ్ళు కూడా పట్టుకుంది అన్నారు. మీరు ఏడే ఉండండి, మా వాళ్ళని తీసుకొస్తాను వెళ్ళిపోయాడు. ఊరికనే ఎవడు పోతాడమ్మా. కోపంతో కొరడాలు చేసి అక్కడ ఉన్న వాళ్ళని రోకల్ని పడద్రోసి ఆ జంతువుల్ని కట్లు విప్పేసి వాళ్ళని కొట్టాడు అని బైబిల్లో రాయబడింది స్పష్టంగా. క్రీస్తుకు చాలా కోపం అమ్మ, చాలా కోపం ఆయనకి. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గొర్రె పిల్లలో ఎంత సౌమ్యత ఉంటుందో, కొదమ సింహంలో ఎంత కోపం ఉంటుందో, ఈ 2 లక్షణాలు కలిగిన వాడు క్రీస్తు. ఒకటి యూదా గోత్రపు సింహం, ఆయన సింహంలాగా వేటాడగలడు, అది ఆయన మరొక రూపం. రెండవది ఆయనకున్నటువంటి లక్షణాల్లో గొర్రె పిల్లలాగా బలి కావడానికి వచ్చినప్పుడు వదకు తేబడిన గొర్రె పిల్లలాగా చనిపోయాడు ఆయన. అది ఆయనలో ఉన్నటువంటి మరొక లక్షణం, దైవ లక్షణాలు. అందుకే మనలో ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళకి కొంతమందికి సంతోషం అనిపించవచ్చు మిమ్మల్ని చూడగానే, కొంతమందికి కోపం రావచ్చు ఇక్కడికి వచ్చిందని, కొంతమంది మిమ్మల్ని మీ రూపాన్ని బట్టి కావచ్చు, మీ వ్యక్తిత్వాన్ని, మీ మాట తీరుని బట్టి కావచ్చు, కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు. అబ్బా నేను ఇలా నేను మాట్లాడలేకపోతున్నాను, అమ్మాయి మాట్లాడుతుంది ఏంటి, నాకంటే ఎక్కువ పేరు వస్తుంది అన్న ఫీలింగ్ ఉండొచ్చు. కొంతమందికి మిమ్మల్ని చూడగానే కడుపు మంట కూడా రావచ్చు, ఏడుపు, ఒక రకమైన ఏడుపు. ఇవన్నీ రకరకాలు ఉంటాయి భావోద్వేగాలు ఇవన్నీ. అయితే నీ భావోద్వేగం దేవునిదైనా కావాలి, లేదా నీ భావోద్వేగం సైతాన్దన్నా కావాలి. అంటే ఇప్పుడు కోపం ఉంటే తప్పు కాదు, పాపం చేయొద్దని చెప్పాడు ప్రభు. కోపపడుడి గాని పాపం చేయకండి అన్నాడు. మరి కామం తప్పైందా? కామం ఎప్పుడూ తప్పు కదమ్మా. భార్యాభర్తలు ఇద్దరు శారీరకంగా కలవడం అనేది చాలా పవిత్రం. మరి రాముడు పిల్లల్ని కన్నా తప్పు కాదమ్మా. రాముడు సీతతో కాపురం చేయడం తప్పు కాదు, 2 పిల్లల్ని కండం కూడా తప్పు కాదు. కానీ ఆయన దేవుడు అని చెప్తున్నారే, అదే సమస్య ఇక్కడ. ఎందుకంటే దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన, వినమ్మా, శరీరధారిగా భూమి మీదకి వచ్చిన ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాల్సినటువంటి కామం అతనికి ఉండదమ్మా దేవునికి. ఎందుకంటే బైబిల్ గ్రంథం దేవుని గురించి ఏముంటుందంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించండి అని ఉంటుంది. దేవుడు ఆత్మ తల్లి, శరీరధారి కాదు. ఆయన భూమి మీదకి మనుషులతో మాట్లాడాలి కనుక శరీరధారిగా వచ్చాడు భూమి మీదకి, అంతే. ఆత్మకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు కదా. ఆత్మకి ఇప్పుడు ఒక విషయం, పరిశుద్ధాత్మ అంటే ఏంటి? సెక్స్ ఫీలింగ్స్ ఎలాంటివి లేనిదే కదా పరిశుద్ధాత్మ. సెక్స్ ఫీలింగ్స్ అనేవి రక్త మాంసాలు ఉన్న వారికి కలుగుతాయి మనిషికి, కానీ దైవం దానికి అతీతుడు. దేవుడు ఆ పని చేయడమ్మా. సృష్టికర్త ఒక ఆడబిడ్డను తయారు చేసుకుని ఆ అమ్మాయితో సెక్స్ కోరికలు తీర్చుకుంటాడమ్మా. అసలు ఎలా ఊహిస్తున్నారు తల్లి అది? దేవునికంటూ కొన్ని గుణలక్షణాలు ఉంటాయి. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వ సృష్టికి అధిపతి, జనన మరణాలు ఆయన స్వాధీనంలో ఉంటాయి. సృష్టి మొత్తం ఆయన మాట వింటుంది. ఆయన లక్షణాలు అవి.
ఆయన లక్షణాలు. కామక్రోధ మదమోహాలు అని అంటున్నారే, ఇవి కాదమ్మా. దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన సృష్టిలోకి వస్తే సృష్టి మొత్తం ఆయన మాట వింటుంది. క్రీస్తు చెప్పిన ప్రతి మాట సృష్టి వింది. సృష్టిలో ఉన్నప్పుడు సముద్రాన్ని గర్జిస్తే సముద్రం ఆగుతుంది, శవాన్ని లేవమంటే శవం లెగుస్తుంది, పుట్టుకతో కళ్ళు లేని వారికి కళ్ళు అంటే కళ్ళు వస్తాయి, దయ్యాలను వెళ్ళిపోవంటే ఎదురు చెప్పకుండా వెళ్ళిపోతాయి. సృష్టిలో ఆయన ఏం చెబితే అది జరిగింది. ఎందుకంటే ఆయన అధిపతి కనుక, ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాలు విసిరాడు 2000 సంవత్సరాల క్రితం. ఈ రోజు వరకు కూడా పిల్లి బిత్రిగాళ్ళంతా ట్రై చేస్తున్నారు కానీ అది అయ్యే పని కాదు, అది జరిగే పని కాదు. ఆయన పరిశుద్ధుడు. వినండి, ఇప్పుడు శ్రీరాముడి కాడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చిన వాడే. మీరన్నట్లుగా ఒకవేళ రాముడు దైవావతారం అయి ఉంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇంత యాతన పడేవాడు కాదు, ఇదంతా జరిగేది కాదు. ఆయన దైవం ఒకవేళ మానవ అవతారంలో వచ్చాడు అని అంటే అమ్మ, మనుషులు ఎవరు చేయలేని ఏదో ఒక పని పూర్తి చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు అని మనం నమ్మాల్సి ఉంటుంది. మనుషులందరూ కూడా మరణానికి లోబడే వాళ్లే, చావును జయించిన వాడు ఎవడూ లేడు. ఒకవేళ దేవుని చేత లేపబడ్డా వాడు మళ్ళీ చావాల్సింది తప్ప వేరే దిక్కు లేదు. కనుక మరణపు ముళ్ళును విరవడానికి క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. రెండవది, మనుషులు చేస్తున్నటువంటి ఈ చావు కారణం ఏదైతే ఉందో పాపం, ఆ పాపానికి క్షమాపణ ఇచ్చే మార్గం కొరకు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఎన్ని జన్మలెత్తినా మనుషులను పట్టి పీడించే వీటి నుంచి విడుదల కొరకు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అంతేగాని పెళ్లి చేసుకుని 2 పిల్లలను కానీ నలుగురితో కాపురం చేసి ఎంజాయ్ చేసి వెళ్ళడానికి రాలేదు. ఆయన దేవుడమ్మ, దేవుని కుమారుడు. ఆయన దేవునికి మారుగా వచ్చాడు గనుక దేవునికి మారుడు అన్నాం. ఇప్పుడు 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ 10 కమాండ్మెంట్స్. ఇప్పుడు ఆ 10 కమాండ్మెంట్స్ లో ఉన్నవి పాటించాలి ఖచ్చితంగా. అంటే దాంట్లో ఉన్నవి పాత నిబంధన తల్లి. సార్ కొత్త నిబంధనలు అయినా అవి మంచి నిబంధనలో ఆజ్ఞలు మార్చబడ్డాయి. కొత్త నిబంధన పాత నిబంధన కంటే ఇంకా గొప్పగా వచ్చింది ప్రజల మధ్యకి. బైబిల్ గ్రంథంలో 2 అగ్రిమెంట్స్ ఉన్నాయి. 2 నిబంధనలు అంటే 2 అగ్రిమెంట్స్. ఒకటి దేవుడైన యెహోవా ఇజ్రాయేలు ప్రజలతో మాత్రమే చేసుకున్న అగ్రిమెంట్, ఒకటి పాత నిబంధన. అది ఇజ్రాయేల్ దేశంలో ప్రజలకి దేవునికి మాత్రమే వర్తిస్తుంది. అదే ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, లేవి కాండము, 5 కాండాలు. అది కేవలం పాత నిబంధన, ఇజ్రాయేల్ ప్రజల కొరకు చేయబడిన అగ్రిమెంట్. అయితే ఆ అగ్రిమెంట్ ని క్రీస్తు మరణం కొట్టివేస్తూ కొత్త నిబంధన ఇచ్చింది. అది టోటల్ భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరితో దేవుడు చేసిన అగ్రిమెంట్. అదే కొత్త నిబంధన, సెకండ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అంటారు. ఆ నిబంధనలో పాత నిబంధనలో మనిషి చేయలేనివన్నీ క్రీస్తు చేశాడు. మనిషి చేయగలిగినవి, క్రీస్తు శక్తితో చేయాల్సినవి కొత్త నిబంధనలో ఇచ్చాడు. సో అందులో ఉన్నవి అంతకంటే పవర్ఫుల్వి ఇందులో ఉంటాయి. సో ఓకే, ఈ పవర్ఫుల్ లో ఖచ్చితంగా ఇవన్నీ పాపాలు అయితే సింపుల్ గా నమోదు చేసి ఉంచాయి. ఇవి చేయకూడదని అయితే నమోదు చేసి కదమ్మా. ఒక వాటర్ గ్లాస్ ఉంది కదమ్మా, సింపుల్ గా చెప్తాను మీకు. నా ముందు ఒక బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ నేను, ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ నేను, ఇది క్రీస్తుమా. ఆయన కృప, ఆయన రక్తం నన్ను ఇలా కప్పుతుంది. అందులో నేనేమై ఉన్నానో నా విశ్వాసాన్ని బట్టి ఆయన రక్తం చేత నేను కప్పబడతాను. కాబట్టి నేను వాటికి భయపడను. క్రీస్తు నాకున్నాడు. అర్థమవుతుందమ్మా. క్రీస్తు దేవుని ముందు నిలబడ్డ రోజున క్రీస్తు రక్తం నన్ను ఇలా కప్పుతుంది. నేను కనపడను, క్రీస్తు మాత్రమే కనపడతాడు అక్కడ. నాలో ఉన్న క్రీస్తు రక్తం మాత్రమే కనబడుతుంది అక్కడ. ఆయన అందుకే అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువారు ఆ దినమును మళ్ళీ తిరిగి లేపబడతారు అని. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు అది బాప్తిజం ద్వారానో లేకపోతే దేవుడిని నమ్ముకున్న మారు మనసు ద్వారా మారు మనసు పొందిన వారు పరిస్థితులు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు పాపాన్ని, ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయలేరా ప్లీజ్. అంటే పాపానికి అతీతంగా ప్రయత్నించి పాపాన్ని దాటుకొని వెళ్ళాలనుకున్న పరిస్థితులు అట్లా ఉండవు. ఏదో ఒక చోట పాపం చేయాల్సే వస్తుంది. అప్పుడు నేను ఆయన మార్గంలో ఉండి నేను పాపం చేసినట్టు. విషయం ఏంటంటే, బురద కుంటలోనికి దిగి, ఒక బురద కుంట ఉంటుంది కదమ్మా, అందులోనికి దిగి బురద తీసేవాడికి బురద ఎప్పుడు వండుతుంది. మనిషిలో పాపం అనే ఒక స్వభావం, పాత స్వభావం ఉంటుంది. అది మనిషిలో ఉన్నంత కాలం పోరాడుతూ ఉండాలి. ఇప్పుడు ఎలా చెప్తాను అంటే, ఆ పాపానికి 3 రకాలుగా అన్నం పెట్టొచ్చమ్మా. పాపానికి నేత్రాశ, కళ్ళతో చూసి ఆ పాపానికి అన్నం పెట్టొచ్చు, అది బలపడుతుంది. కళ్ళతో చూసి అమ్మ నాకు భలే ఉంది, నచ్చింది అని అనిపించిందా, వీడి మనసు లాగుతానే ఉంటుంది, అది పాపానికి ఆహారం. శరీరాశ, నేత్రాశ చెప్పాను. శరీరానికి సంబంధించినవి కనపడ్డప్పుడు కావాలనిపిస్తుంది. జీవపు డంబం, అదేంటంటే అహం, నాకంటే గొప్పనా వీడెంత, వీడి బతికెంత నా ముందు అనిపిస్తుంది. ఈ 3 ఎప్పుడు మనిషికి కలిగినా వీడు పాపం చేస్తాడు. వాడు ఎంత గొప్ప పాస్టర్ అయినా పర్లా, వాడు ఎలాంటోడైనా పర్లా, ఖచ్చితంగా పాపపు ఆలోచన వాళ్ళలోనికి వచ్చినప్పుడు పాపం బలపడుతుంది. అయితే
ఎప్పుడైతే క్రీస్తు జ్ఞాపకం వస్తాడో తల్లి, ఎప్పుడైతే దృష్టిని క్రీస్తు మీద కేంద్రీకరిస్తామో ఆ శక్తి పాపపు శక్తిని నశింపజేస్తూ నూతన శక్తిని లేపుతుంది. నూతన స్వభావం అనేది ఒకటి ఉంటుంది. అలా క్రీస్తు దాన్ని జయించడానికి శక్తినిస్తాడు. అయితే ఏ మనిషి కూడా చచ్చిపోయే వరకు పరిపూర్ణమైన పవిత్రుడిగా బ్రతకలేడు. ఈ భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కడు ఏదో ఒక టైంలో పాపం చేయాల్సిందే, చేసిన వాడే. కానీ క్రీస్తును బట్టి, ఆయన యందున్న విశ్వాసాన్ని బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడతామని దేవుని వాక్యం చెప్తోంది. ఒక్కసారి ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకొచ్చా, నాకు నచ్చలా, ఇది తీసి నేను బ్లాక్ షర్ట్ వేసుకుంటా. కానీ పాప స్వభావాన్ని అలా తీలేము. అది శరీరంలోనే ఉంటుంది, అది మనస్సులో ఉంటుంది. ప్రాచీన పురుషుడు, పాతవాడు, వాడు ఇంకా ఉంటాడు అక్కడ. వాడికి బలం దొరికిన ప్రతిసారి లేవడానికి ట్రై చేస్తుంటాడు వాడు. అది చనిపోయే వరకు జరుగుతుంది. ఒక స్థితి నుంచి మరొక స్థితిలోనికి, పరిపూర్ణ స్థితిలోనికి పరిశుద్ధాత్మను మనల్ని తీసుకుని వెళుతూ ఉంటాడు. అది ఎప్పుడు జరుగుతుంది? మరణం తర్వాత మాత్రమే. ఎవరు కృంగిపోవాల్సినటువంటి అవసరం ఏముండదు. ఓకే, కొంచెం కిందకు వచ్చి మాట్లాడతాను. నాకు ఇక్కడ ఎలాంటి ఉద్దేశము లేదు, మీరు ఏ కేటగిరీ అని తెలుసుకోవాలన్న అసలు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఈ క్వశ్చన్ అడగడం వెనకాల నాకు ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఇంట్రెస్టింగ్ ఒకటి అనిపించింది కాబట్టి ఇది అడుగుతున్నాను. మీరు ఎవరైతే ఇప్పుడు గొంతుగా మారారో, ఎవరికైతే గొంతుగా మారారో దళితులకి అండ్ అలాగే ముస్లిమ్స్లకి, క్రిస్టియన్స్కి, మీరు పుట్టుకతో క్రిస్టియన్ కాదు అండ్ మీరు దళితులు కాదు, వాళ్ళకు గొంతుగా మారారు. ఇది నాకు అంటే నేను ఈ కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీ మీరు అయి ఉంటారు కాబట్టి ఇంత గొంతు బయటకు వచ్చింది అనుకున్నాను. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఆ పుట్టుకతో మీరు హిందూ అండ్ మీరు దళితులు కాదు. అందుకోసం ఈ ప్రస్తావన తెచ్చాను. ఒక్కసారి మీరు వారికి గొంతుగా మారాలని దళితులకి ఎందుకని అనుకున్నారు? ఇప్పుడు విషయం ఏంటంటే, ఏ మనిషి పుట్టుకతో క్రైస్తవుడు కాదు, ఏ మనిషి పుట్టుకతో బ్రాహ్మణ మతానికి చెందినవాడు కాదు, ఏ మనిషి పుట్టుకతో ఇస్లాం వ్యక్తి కాదమ్మా. ఏ వ్యక్తి అయినా సరే ఎదిగిన తర్వాత, స్పృహ తెలిసిన తర్వాత ఆ వ్యక్తి తను నమ్ముకున్నటువంటి దేవుణ్ణి బట్టి, అతని విశ్వాసాన్ని బట్టి మాత్రమే ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అవుతాడు. రెండవది, దళితులు అంటారా? మేము దళితులం కాదు, మేము బీసీ కులంలో పూసల అనే ఒక కులానికి సంబంధించిన వాళ్ళం, బీసీఏ కమ్యూనిటీ మాది. రెండవది, ఎందుకు మీరు అని అంటే, మా అమ్మ మా నాన్న పెద్ద రెండే నిమిషం కట్టే కొట్టే తెచ్చేలా చెప్తాను, చాలా చోట్ల చెప్పాను. మా అమ్మ మా నాన్న హిందువులు, చీకటి సత్తులు అనే దేవతలను ఆరాధించేవాళ్ళు మా అమ్మ మా నాన్న. చీకటి సత్తి అంటారట. ఒంటి మీద బట్టలు లేకుండా రథంతో వచ్చేవాడట మా నాన్న దగ్గరికి ఆయన. మా నాన్నగారి జీవితం మరి ఇప్పటికైనా క్షేమంగానే ఉన్నారు, 80 సంవత్సరాలు దేవుని సేవ చేస్తున్నారు. హెబ్రోన్ సంఘాలకి ఒక సంఘానికి కాపరిగా ఉన్నారు మా నాన్నగారు. 33 కోట్ల దేవతల్లో మీరు వినని ఎన్నో పేర్లు ఉన్నాయి తల్లి. మీరు విన్న 4-5 పేర్లే కాదు. చీకటి సత్తి అనే ఒక దేవత ఉంటుందట, ఆ సత్తిని ఆరాధించేవారట. మా అమ్మకి పెళ్ళైన 7 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. హాస్పిటల్ వైపు తిరిగిన ప్రయోజనం లేకుండా పోయిందట. ఎన్ని ఆరాధనలు చేసినా కుదరకపోతే యేసుని నమ్మండి పిల్లలు పుడతారని చెప్పారట. అలా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత మేము 4 అన్నదమ్ములం పుట్టాం. మా అమ్మ మా నాన్నకి జరిగిన అద్భుతాన్ని చూసి వాళ్ళు క్రీస్తులోనికి వచ్చారు. మా కులం వాళ్ళని వెలేసింది. మా పూసల కులంలో మీరు ఉండొద్దు, యేసుక్రీస్తు మాలమాదిగల దేవుడు అని చెప్పారట. మీ కులాన్ని మీరే ఉంచుకుంటారా, మాకు దేవుడు కావాలని ఆ ఊరిని వదిలిపెట్టి ఇంకొక ఊరికి వచ్చేసారు మా అమ్మ మా నాన్న. అలా మేము 4 అన్నదమ్ములు. నాన్నగారు పాస్టర్. మా అమ్మ అద్దాలు దువ్వాలని నమ్ముకునేది. పూసలోళ్ళం మేము. అద్దాలు దువ్వాలని అనుకుంటే తిరుగుతారు, కుంకుపోళ్ళు అంటారు ఎక్కువ. ఆ టైంలో నా అమ్మది నాన్నది మ్యాన్రేక వివాహం. చిన్నతనం నుంచి కూడా నాకు కొంచెం డిఫెక్టివ్గా ఉండేది. ఎడంకాలు ఎడం చేయొకలాగా, కుడికాలు కుడి చేయొకలాగా, మాట్లాడుతుంటే నత్తి రావడం, ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల అనేక రోగాలు నాకు అట్రాక్ట్ అవుతూ ఉండేది నా బాడీ. ఇలా నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు కాళ్ళు చేతులు పడిపోయాయి, పొంగు జ్వరం తగిలింది, అమ్మోరు పోయడం, తట్టు రావడం అంటారు, చికెన్ పాక్స్ అంటారు. సహజంగా ఒక వ్యక్తికి ఒకసారి అమ్మోరు పోస్తే ఇంకోసారి పోయేదు అని అంటారు, తల్లి పోయడం అంటారు. నాకు 3 సార్లు ఒంటికి అమ్మోరు పోస్తుంది. 3వసారి నా కాళ్ళు చేతులు పడిపోయాయి. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఇతను బాగు కాడు అన్నారు. అలాంటి స్థితిలో ఒకరోజు నన్ను మా నాన్న విపరీతంగా జ్వరం తగిలితే వేరే ఊరికి తీసుకెళ్లాడు. లింక్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది నాకు పూర్తిగా. మాట పడిపోయింది, కాళ్ళు చేతులు పడిపోయాయి, ఒళ్ళంతా పోలియో వచ్చిన వాడి ఒళ్ళులాగా అయిపోయింది. మా ఊరు నాకు సజీవ సాక్ష్యం ఇలా జరిగింది అనడానికి. మాది బీసీ కాలనీ. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ విషయం. 3 నెలల మంచం మీద ఉన్నాను. అనుకోకుండా ఒక రోజు మా నాన్న నన్ను వేరే ఊరికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం, నేను నడు రోడ్డు మీద పడిపోవడం, మా నాన్న నన్ను లేపడానికి కూడా వెనక రాకపోవడం, వేరే వాళ్ళు వచ్చి నన్ను లేపడం. ఆ స్థితిలో ఈ బతుకు నాకు అవసరమా అనిపించింది. బాగా దేవుని సన్నిధిలో ఏడ్చాను, మా అమ్మ దగ్గర ఏడ్చాను. మా అమ్మ అయ్యా నేను 23 సంవత్సరాలు, అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. 2003వ సంవత్సరం సత్తుపల్లి జలగమంగళరావు డిగ్రీ కాలేజీలో నేను ఉన్నప్పుడు నా ఫస్ట్ ఇయర్లో జరిగింది. మా అమ్మని ఏడ్చి ఇట్లా జరిగిందని చెప్పాను. మా అమ్మ నేను బ్రతికినంత కాలం బ్రతకరా, నేను చనిపోయేటప్పుడు నీకు ఇంతమంది పోసి నేను చచ్చిపోతాను అని మా అమ్మ ఏడ్చింది. ఆ రాత్రి దేవుని దగ్గర బాగా ఏడ్చాను. నాకు ఒక అవకాశం ఇవ్వు, బ్రతకాలనుంది నాకు, ఒక ఎలాగైతే బ్రతకలేను. అప్పటికి మీరు దేవుని నేను దేవునిలోనే ఉన్నాను కానీ జీవితం మారలా. పాస్టర్ గారు అబ్బాయినే, లైఫ్ అయితే ఏం చేంజ్ కల.
క్రీస్తు అంటే పిచ్చి. కోడిపందాలకు వెళ్ళేవాడిని, ఆడపిల్లలతో తిరిగేవాడిని, సోక్ ఎక్కువ కొంచెం నాకు. రౌడీజం చేసేవాడిని, విద్యార్థి సంఘాలకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ టైంలో ఆ కథ వేరు. ఆ టైంలో నాకు కాళ్ళు చేతులు పడిపోయాయి. స్నేహితులంతా దూరం అయిపోయారు, బంధువులు దూరం అయ్యారు, ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను చూస్తేనే అసహించుకునే స్థితి, మంచం మీదే ఉండాల్సిన పరిస్థితి, యూరిన్కి వెళ్ళాలన్నా ఎవరిని ఇద్దరు తీసుకెళ్లాల్సిన పరిస్థితి, చచ్చిపోదాం అని అనుకున్న సమయంలో రాత్రి అంతా బాగా ఏడ్చి ఆ ఇన్సిడెంట్ జరిగింది. రోడ్డు మీద నేను పడిపోయాను సైకిల్ మీద నుంచి. మా నాన్న లేపడానికి రాలా, వెళ్ళిపోయాడు చూసుకోకుండా. ఆ రోజు రాత్రి బాగా ఏడ్చాను దేవుని దగ్గర, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, ప్రాణం తీసుకెళ్తే తీసుకెళ్ళు, లేకపోతే మాత్రం కాళ్ళు చేతులు ఇవ్వు, బ్రతికితే నీ సేవ చేస్తానన్నాను. ఏడ్చి పడుకున్నాను. తెల్లవారుజామున దేవుని వెలుగు నన్ను తాకడం, నేను లేచి నిలబడడం, వితిన్ 1 వీక్లో నా బాడీ పూర్తిగా క్యూర్ అవ్వడం. ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేను కాలేజ్ ఫస్ట్, డిగ్రీ సెకండ్ ఇయర్లో టౌన్ ఫస్ట్, డిగ్రీ థర్డ్ ఇయర్లో కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఆ తర్వాత పడాల రామారెడ్డి లా కాలేజ్లోనే హైదరాబాద్లో LLB చేశాను. ఇక్కడ 3 సంవత్సరాలు LLBలో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా చేశాను. కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో స్పోక్స్ పర్సన్గా పనిచేశాను. 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటలు నమ్మి ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్ళాను. ఆ టైంలోనే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలుగా స్టేట్ని డివైడ్ చేసింది. ఆయన సమైక్యాంధ్ర పార్టీ పెట్టుకున్నారు. నా పార్టీ నుంచి పోటీ చేయి అజయ్ అన్నారు. చెప్పులు తీసుకుని కొడతారు సార్ నన్ను తెలంగాణలో, నా వల్ల కాదు అని చెప్పాను. ఇండివిజువల్గానే పోటీ చేశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను. నేను ఓడిపోయిన తర్వాత దేవుని దర్శనం నన్ను వెంటాడింది, సేవలోనికి రావాలి అని. ఇక నాకు వేరే ఆలోచన దొరకలేదు. నన్ను పడుకున్నప్పుడు కళ చూస్తారు కదా, పొద్దున్న లేచిన తర్వాత ఆ కళ మర్చిపోతాం, కొన్ని పీడకల్లో మాత్రమే గుర్తుంటాయి. కానీ దేవుని దర్శనం ఎలా ఉంటుందంటే, తెర మీద మీరు చూసినట్లుగా 100 ఏళ్ళు బ్రతికినా ఆ దర్శనం మీకు గుర్తుంటుంది. ప్రతి చిన్న ఇంచు కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. అలాంటి దర్శనాలు నన్ను వెంటాడాయి. నా వల్ల కాల అనుకున్నది తడవుగా. అప్పటికి నాకు పిల్లలు లేరు. నా భార్యని తీసుకుని నేను ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశానో అక్కడే సేవ మొదలుపెట్టాను. ఆ తర్వాత దాదాపు 4 పిల్లలు చనిపోయారు నా భార్య గర్భంలోనే. పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు. నా భార్య గర్భంలో ఉన్న ఒక ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ ఒకటి రప్చర్ అయిపోయింది బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే. ఇంకో ట్యూబ్ మూసుకుపోతే బిడ్డలు పుట్టరు అన్నారు. దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేశాం. ఒక ఆడబిడ్డనిచ్చాడు. మహిళా దినోత్సవం రోజున నాకు ఆడబిడ్డ పుట్టింది. ఆ తర్వాత ఈ బిడ్డ చాలు అనుకున్నాం, సంతృప్తి పడ్డాం. దేవుడు నాకు ఇంకో మగబిడ్డనిచ్చాడు. బంగారులాగా దీపావళి రోజున నా కొడుకు పుట్టాడు. 2 పిల్లలు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఏం పడ్డా చిన్నతనం నుంచి ఆత్మగౌరవమా చావా బ్రతుక అంటే, చావంటే భయం ఉండదు, బతుకంటే ఆశ ఉండదు, ఆత్మగౌరవం జోలికి వస్తే అవన్నీ లెక్క చేయను. అది నా యాటిట్యూడ్. అట్లా ఈ రోజు వరకు కూడా క్రైస్తవులు, ముస్లింలు, దళితులు ఎన్ని అవమానాలు పడుతున్నారో కళ్ళారు చూశాను. ముస్లింలు నా చిన్నతనంలో మాకు తినడానికి లేకపోతే ముస్లిం మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళు పిలిచి అన్నం పెట్టేవాళ్ళు మాకు. మర్చిపోలేను నేను. నా భార్య దళితురాలు కావడంతో వాళ్ళ గూడెల్లో వాళ్ళ పరిస్థితులు చూశాను. ముస్లింలు తిన్నాను. లవ్ కమ్ అరేంజ్డ్ మేడం. ఫస్ట్ టైం అడిగారు మీరు. తను MBA చేసింది తిరుపతిలో, నేను LLB చేశాను. అమ్మా నాన్నలు ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాను. 9 ఏళ్ళు వెయిట్ చేశాను దానికోసం. పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ చూసి CMDF ఏర్పాటు చేస్తాం. క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్. ఆత్మరక్షణ అనేది మన జన్మ హక్కు. కానీ మీరు ముస్లిమ్స్కి కూడా గొంతు అవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ జోలికి అంటే ఫ్యాక్ట్ మాట్లాడితే వెళ్ళడానికి భయపడతారు. ఎక్కడ మేడం, ఎక్కడ భయపడుతున్నారు మేడం? ఎంతమంది ముస్లింలను చంపుతున్నారు వాళ్ళ దేశంలో? ఒకవైపు అధికారాన్ని, ఒకవైపు జనబలాన్ని, ఇంకొక వైపు చేతిలో కర్రలు కత్తులు పట్టుకొని ప్రమాణాలు చేసుకుంటా వాళ్ళని బూచిలాగా చూపించి వాళ్ళని చంపుతున్నారు. రోడ్డు మీద ఆకలి అవుతుంది. ఢిల్లీలో రోడ్డు మీద ఒక ముస్లిం మహిళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే ఒక ముద్దన్నం పెడతారని వెళ్ళి నిలబడితే, జై శ్రీరామ్ అంటేనే నీకు అన్నం పెడతాం లేకపోతే లేదని బయటికి గంటేశారు ముస్లిం మహిళని. రోడ్డు మీద వెళ్ళిపోయి ముస్లిం కుర్రాళ్ళని తెల మీద టోపీ కనపడితే జై శ్రీరామ్ అంటావా లేదని పట్టుకొని కొడుతున్నారు. ఇవాళ ఇప్పుడు ముస్లిమ్స్ అంతా దేశద్రోహులేనా మేడం? ముస్లిమ్స్ అంతా దేశద్రోహులేనా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళలో అధిక భాగం ముస్లిమ్సే ఉన్నారు. నేను ఇంకోటి ఏంటంటే, ఇంటి ముందు ఉండే కుక్కకు ఒక ముద్దేస్తేనే విశ్వాసంగా ఉంటుంది. నా చిన్నతనంలో కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను. ఎలా మర్చిపోతాను మేడం? వాళ్ళు కడుపు నిండా ఇంటికి వెళ్ళామనుకోండి, బేటా బిర్యానీ కొంచెం తిను అని పెడతారు. వాళ్ళు క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళండి, అరే చికెన్ కొంచెం తినరా అంటారు. బ్రాహ్మణులకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఏ కులం రానిది అని అడుగుతారు. ఏం కులం రానిది అని అడిగి లోపలికి రమ్మంటారు. ఈ 3 వర్గాలు నావి. ఈ 3 వర్గాలే నిజంగా బాధించబడుతున్నాయి. సో వీటికి గొంతుగా మారాలి అనుకున్నాను. దేవుడా తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఇందుకే నన్ను బతికించాడేమో, ఈ స్థితికి ఇందుకే తీసుకొచ్చాడేమో, ఈ పరిస్థితుల మధ్య కిందికే వచ్చానేమో అని కొట్లాడుతున్నాను. అది అజయ్ బాబు గారు చెప్పింది. వారి మధ్యలో ఒక మాట అన్నారు, ఏ దేవుడైనా నువ్వు మనసులో ఆరాధిస్తూ పైకి చూసి దండం పెడితే నీ కష్టాలు తీరుతాయి, నువ్వు ధర్మాన్ని నువ్వు పాటిస్తే నీకు ఎదుటి వారికి ఎవరికి సమస్యలు ఉండవు. ఇంత పొద్దున్న లేస్తే ఇంత వైలెన్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది అన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. బట్ కరోనాకి ఒక్కసారి 4 ఏళ్ల కిందకి వెళ్తే, కరోనా సమయంలో అందరూ ఏకమయ్యారు కదా.
మళ్ళీ ఎందుకు వైలెన్స్ లేపుతున్నారు, నీదా నాదా అనేది ఏ రేపు అనేది గ్యారంటీ లేనప్పుడు ఇవాళ కొట్టుకు చావడం వేస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీ యాజమాన్యానికి, స్పెషల్లీ మేడం హర్షిని గారికి సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నాలాంటి వాడికి కూడా మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చారు. సార్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.